పోయినసారి ఏం పాలాభిషేకం చేసాం, ఈసారి గెలిచిందనుకో రక్తాభిషేకం చేస్తాం. పింఛన్ తీసుకునే ప్రతి మనిషి చేస్తాడు. 5 సార్లు గెలిచిన ఏం మేకలేదు. బిల్లిబెండిలో పోలిచ్చి దమ్ముకాల మొగవాడాడు. సోషల్ సర్వీస్ బాగా చేస్తున్నారు. ఇత్తానని మోసం చేసే వాళ్ళకంటే ఇది అడగకుండా ఇచ్చిన వాళ్ళు బెటర్ కదా. ఈయన 1 మ్యాన్ ఆర్మీ, జగన్ 1 మ్యాన్ ఆర్మీ. 2014 నుంచి 19 వరకు దాచుకోవడం తీసుకోవడం, నీరు చెట్టు పేరు మీద చెరువులను దోముకొని సర్వనాశనం చేసి పడేసాడు రాష్ట్రాన్ని. కానీ అతను తీసుకొచ్చి ఉచ్చులో దింపి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఉచ్చులో దింపి చంద్రబాబు వాడుకుంటున్నాడు. నెంబర్ 1 అండి, నెంబర్ 1 సూపరు, టైగర్ కింగు. అన్న పొన్నూరులో వైసీపీ తరఫున విద్యావంతుడు మంచి వ్యక్తి అని చెప్పి అమ్మడి మురళీకృష్ణ గారిని పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? నెంబర్ 1 గెలుస్తాడు. అంబట్టి మురళీకృష్ణ, అంబట్టి మురళీకృష్ణ అమ్మ పులి. అంటే చాలా మంది పోటీ పడుతున్నారు గతంలో. అందరూ పోటీ పడ్డా సుమ్మానేం చేయలేరు. అది నెంబర్ 1. అంటే గతంలో 5 సార్లు గెలిచాడని చెప్పి బొచ్చు ఏం చేయలే, నా బొచ్చు కూడా చేయలే. అది మా మాసారానికి ఏమీ చేయలే. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? అన్ని బాగానే ఉండే. నెంబర్ 1 పనులు చేశారా పొన్నూరులో? పనులు ఏంది అసలు? ఈ పనులు చెప్తాడంటే స్కూళ్ళు చూసావా? స్కూళ్ళు ఎట్లున్నాయి? చించేటట్టు ఉన్నాయి. రోడ్డు ఎట్టుంది? ఎట్లా ఉండేది ఎట్టుంది అసలు? ఎట్టుందాడా పగాలు తీసేసి నెంబర్ 1 చేసి నెంబర్ 1 స్కూళ్ళు కానీ పిల్లలకి అమ్మఒడి కానీ అంతే. నెంబర్ 1 వాళ్ళందరూ వచ్చినా బొచ్చు పీకరు, జగన్ బొచ్చు పీకరు అంతే, ఏమీ లేదు. నెంబర్ 1 అంబట్టి మురళీకృష్ణ. అంబట్టి మురళీకృష్ణ ఎవరు? ఏం చేస్తున్నాడు? నెంబర్ 1 పనులు చేస్తున్నాడు. కళ్ళజోళ్ళు ఇస్తున్నాడు, ఆరోగ్యాలకి అన్ని చూపిస్తున్నాడు, హాస్పిటల్లో కూడా చూపిస్తున్నాడు. ఆయన సొంతంగా పేద ప్రజలకి కళ్ళు చూపిస్తున్నాడు, ఆరోగ్యానికి మొత్తం చూపిస్తున్నాడు. నెంబర్ 1 చేపిస్తున్నాడు. దేనికి వేస్తారు? జగన్ గారి పరిపాలన నాకు బాగుంది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానించి నేను చచ్చిపోయిన దాకా జగన్ గారికి వాడిపోయినా గెలిచినా ఓటేసేది. అంతే, నాకు అంత అభిమానం. బ్రహ్మాండంగా ఉంది, పథకాలు బాగా పనిచేస్తున్నాయి. ఈసారి నా ఓటు జగన్ గారికే. జగన్ అన్న జై. బ్రహ్మాండంగా ఉంది. పథకాలు అన్నీ వచ్చినాయి, ఇబ్బంది లేదు. అమ్మఒడి వచ్చింది, చెయ్యత వచ్చింది, ఆటో వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, సమస్తం బాగానే ఉంది. గతం కన్నా ఇదే 100 బాగా ఉంది, బాగుంది. అంటే ఇప్పుడు కొన్నూరులో వైసీపీ తరఫున అమ్మడి మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున దుల్పాల్ నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తే బాగున్నారు? మురళీకృష్ణ గారే గెలవచ్చు. ఎందుకంటారు? ఎందుకంటే జగన్ గారిని బట్టి మనం అభ్యర్థి ముఖ్యం కాదు ఇక్కడ మాకు. పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు, బాగా చేస్తున్నాడు సార్. కళ్ళజోడు వాళ్ళు కానీ, గుండె ఆపరేషన్ కానీ, హెల్త్ విషయంలో కానీ సమస్తం కూడా బాగానే చూస్తున్నారు మురళీకృష్ణ గారు. గెలిచే అవకాశం గెలవచ్చు, ఇబ్బంది లేదు. మెడికల్ చేస్తున్నారు, గెలుస్తాడండి, గెలిచే అవకాశం ఉంది. జగన్ గారి పరిపాలన జగన్ గారు బాగానే ఉందిగా. మాకు పథకాలు ఏం రావు. ఎలా బాగుంది? ఎలా బాగుందంటే పేద ప్రజలందరూ బాగానే చూసుకున్నారు. అందుకని ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? పొన్నూరులో రోడ్లన్నీ డెవలప్ చేశారు. కొన్నాళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న చేబ్రోల్ కాలువ మీద బ్రిడ్జి చేశారు. ఎమ్మెల్యే గారు బాగానే చేశారుగా. సార్ ఇక్కడ వైసీపీ నుంచి అమ్మటి మురళీకృష్ణ గారు, అలాగే ఇప్పుడు టీడీపీ నుంచి దుల్పాటి నరేంద్ర పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం? కాపులందరూ సపోర్ట్ చేస్తే వైసీపీ గెలిచిద్ది, కాపులు సపోర్ట్ చేయకపోతే టీడీపీ గెలిచిద్ది. మురళీకృష్ణ గారు ఎలా చేస్తారు? మురళీకృష్ణ గారు మొన్నగా వచ్చింది, ఏం తెలిసిద్ది తెలియదుగా. సేవా కార్యక్రమం చేశారంట అందరికీ. ఆ ముసలోళ్ళకి కాళ్ళు అలాంటివి పీఠం అలాంటివి చేశారంట. 24 ఎలా ఉంటుంది ఇక్కడ అభిప్రాయం? చెప్పలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే వెళ్దానా, పవన్ కళ్యాణ్ రాకపోతే పక్కా వైసీపీ. అది ఆ ఓట్లన్నీ చీలితే టీడీపీ, చీలకపోతే వైసీపీ. సీఎం ఎవరైతే బాగుంటుంది? జగనే. ఆయన ఎందుకు కావాలండి? వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులు,
దాన్ని అనుసరించిన విధానాలు అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది. కొన్నూరులో ఏమైనా వైసీపీ ప్రభుత్వం వచ్చినా కానీ పనులు చేశారా? ప్రజెంట్ మొన్న ఎమ్మెల్యే కొంత చేశాడు. ఏమేమి చేశారు? అదే రోడ్లు ఎడల్పు చేయటం, పగలగొట్టడాలు, గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకున్న వాళ్ళ బిల్డింగ్లు పగలగొట్టి కొద్దిగా రోడ్లు ఎడల్పు చేశాడు. బాగానే చేశాడు. సరే, ఇక్కడ వైసీపీ నుంచి అమ్మడి మురళీకృష్ణ గారు, టీడీపీ నుంచి దూలపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు మురళీకృష్ణ గారు కూడా అక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నారంట. ఇప్పుడు రావచ్చు. ఎందుకంటే వైసీపీ అంటే ఈడ్లందరినీ చూసి వేయరు, జగన్ని చూసే వేస్తారు. ఎందుకంటే జగన్ అన్ని మంచి పనులు చేశాడు. లేబర్ కోసం కానీ, మధ్యతరగతి వాళ్ళ కోసం కానీ అన్ని మంచి పనులు చేశాడు జగన్. అందుకని ఆ రోజుల్లో అయినా ఆయన ఎవరో మాకు తెలియదు. ఎవరు వైసీపీకి నిలబడ్డ ఆయన మన కిల్లారి రోసయ్య. జగన్ అంతే గెలిపించాం. ఈసారి కూడా అంతే ఉంటుంది. జగన్ని చూసేయటమే ఓటు అంటూ ఉంటే. ఎందుకంటే పొన్నూరేంది ఎక్కడైనా అంతేనాబ్బా. ఎందుకంటే వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాడు, ముసలోళ్ళకి పింఛన్లు. ఎవరు ఇచ్చారు ఇప్పుడు ఇంత పింఛను? జగనే ఇచ్చింది, ఎవరు ఇవ్వాల. మంచి చెడుకి అన్నీ చేస్తూనే ఉన్నాడు ఆయన. అక్కడ ఏం చేసుకుంటాం మనకు అనవసరం. సెంట్రల్లో వాళ్ళు మినిస్టర్లు కొట్టుకొని సాధించినా మనకు అనవసరం. ప్రజలకి ఏం చేస్తున్నాడు అనేదే మనకు ముఖ్యం. ప్రజలకి బాగా చేస్తున్నాడు జగన్. 90% జగనే వస్తాడని ఇక్కడ కూడా రావచ్చు. ఎందుకంటే లేబర్ మొత్తం ఎలా ఉందంటే ఇవాళ తిన్నారుగా డబ్బు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పింఛన్ వస్తుంది నెలకు 3000. ఎవరికి వేస్తాను చెప్పు? ఎవరికి వేస్తాం? ఆయనకే వేస్తాం. అలాగే పింఛన్ తీసుకునే ప్రతి మనిషి వేస్తాడు. పోతే 90% ఆడవాళ్ళు వేస్తారు జగన్కి. మరి జనసేన టీడీపీ కలిసి వస్తున్నారుగా, గ్యారంటీ ఏం లేదు ఇక్కడైతే. గ్యారంటీ ఇక ఈయన పవర్స్ ఏదైనా ఉంటే పవరు, మన మాజీ ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే గారు పవర్ ఏదైనా ఉంటే వస్తాడేమో. అది అంతే కానీ 90% మాత్రం జగనే. ఎక్కడైనా వాడే. ఈసారి కూడా ఆయనే సీఎం గెలిపిస్తారండి. ఎందుకంటే ఆయన అక్కడ సెంటర్లో వాళ్ళు కొట్టుకుని వచ్చినా మనకు అనవసరం. ఇక్కడ అన్ని మంచి పనులే చేశాడు కదా. లేబర్ కోసం కానీ, మధ్యతరగతి వాళ్ళ కోసం కానీ అన్ని మంచి పనులే చేశాడు. జగనే వస్తాడు. ఎలా ఉంది పరిపాలన? మాకు బాగానే ఉండదు. ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే ఆ పార్టీ ఒకటి ఏంటంటే అది బాగలేదు అంటాడు, మా పార్టీ మేము అంటాం బాగుందంటాం. మాకు నచ్చింది. మా అభిప్రాయం బాగానే ఉంది. వైసీపీ బాగానే ఉంది. కొన్నూరులో వైసీపీ తరపున అమ్మటి ఇప్పుడు మురళీకృష్ణ గారు, టీడీపీ తరపున దూలపాటి నరేంద్ర గారు పోటీ చేస్తారు. అది ఎవరు చెప్పలేమండి. అది మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ టీడీపీ తరపున కాయనాడు పాతిపోయినాడు, 5 సార్లు గెలిచినాడు. ఆడే కొత్తగా వస్తున్నాడు ఈసారి. అది వాళ్ళ అదృష్టం. అది మా అభిమానం అయితే మాది వైసీపీ. మేము వైసీపీ గెలిపిద్దాం అనుకుంటున్నాము. అది వాడు అదృష్టం ఎట్టుంటే అట్ట. కొన్నూరులో వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని, విద్యావంతుడు అని, డాక్టర్ అని చెప్పి మురళీకృష్ణ గారు పంపించారు. వ్యక్తి మంచిదే, బాగానే చేశాడు. అక్కడ లేబర్కి బీద బాగానే చూసాడు, అన్ని బాగానే చేశాడు. దాని గురించి మనం చెప్పేది ఏం లేదు. గెలిచేది ఆయనే. ముఖ్యమంత్రి జగనే, దాని గురించి డౌట్ లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏమేమి బాగున్నాయి? అన్నీ బాగున్నాయి. మీకేమైనా వస్తున్నాయి పథకాలు? వస్తున్నాయి. ఏమేమి వస్తుంది? ఆయన ఇచ్చిన పథకాలు అన్నీ వస్తున్నాయి. అన్నప్పుడు కొన్నూరులో వైసీపీ తరపునేమో అమ్మడి మురళీకృష్ణ గారు, టీడీపీ తరపున దూలపాటి నరేంద్ర గారు పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం? మా అభిమానం ఉంది కాబట్టి మురళీకృష్ణ గారు గెలుస్తారు. మాకు అభిమానం ఉంది కాబట్టి, అది మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. పనులు చేశారా ఇక్కడ? మురళీకృష్ణ గారు ఇప్పుడు వచ్చి ఏం పనులు చేశారు? అంతకుముందు ఆయన చేశాడు. ఇలా రాజయ్య గారు చేశాడు బాగా. పార్టీ పరంగా ఎవరైనా పార్టీ పరంగానే చేశారు. మురళీకృష్ణ గారు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. వైద్య సేవలు అంతకుముందు ఆయన కూడా అందించాడు. ఉచిత వైద్య సేవలు అందించారు. ఆయన కూడా బాగా చేస్తాడు అనుకుంటున్నాం. చేస్తాడు అంతే. రాబోయే రోజులు 24 ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? వైఎస్ఆర్.
ఇక్కడ పొన్నూరులో పొన్నూరులో అంబాటి మురళీకృష్ణ గారు. ఆయన గెలవాలంటే ఏ గుర్తు కూడా ఇప్పుడు మామూలు ఫ్యాన్ గుర్తుకే ఇంకా గెలుస్తారు అంటూ ఇక నిర్మోహం ఆడటం. అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నారు. ఇప్పుడు అవి కలిసి రావటం వల్ల టీడీపీకి దెబ్బ. ఈయన వన్ మ్యాన్ ఆర్మీ, జగన్ వన్ మ్యాన్ ఆర్మీ అంతే. గతంలో ఎలా ఉండదు అంటారు, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కంటే బెటర్ 100 రెట్లు. సార్ పొన్నూరులో ఇప్పుడు 2 పార్టీల నుంచి పోటీ పడుతున్నారు సార్. మురళీకృష్ణ గారు వైసీపీ తరఫున, టీడీపీ తరఫున దూరపడినారండి. ఎవరికి గెలిచే అవకాశం ఉంది? మా అభిప్రాయం ఎవరికైతే వైఎస్ఆర్సీపీ గతం. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది, ఎక్సలెంట్. స్కూల్ బాగుంటాయి, రోడ్లు కానీ ఏమైనా కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభుత్వం నెంబర్ 1. నెక్స్ట్ కూడా సీఎం ఆయనే. మీకేమైనా వస్తున్నాయి పథకాలు? వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, ఇళ్ళు వచ్చినాయి, పర్వాలా, అన్నీ బాగానే ఉన్నాయి. సార్ పొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ గారు ఇప్పుడు కొత్త ఆయన కదా, కొద్దిగా అటువంటిదో తెలియదు. ఇప్పుడు వస్తే చేస్తాడు, బాగానే ఉంది. ఆయన కూడా ఏమన్నా సేవా కార్యక్రమం చేస్తున్నారండి? చేస్తున్నారంట, అంటే మనకు అంత ఐడియా లేదులే, చేస్తున్నాడు. ఓకే సార్, ఇప్పుడు ఆయన గెలుస్తారంటారు ఇక్కడ అంబాటి మురళీకృష్ణ గెలుస్తాడు అనుకుంటున్నారు. ఓకే, ఏ గుర్తు వేయాలన్నా ఆయన గెలవాలంటే? ఫ్యాన్ గుర్తు. నెంబర్ 1. పరిపాలన మాకైతే మంచిగా ఉందయ్యా. జగనన్న సారు మంచిగా ఉన్నాడు, మాకు అన్నీ చేశాడు. అమ్మఒడి ఆసరా పథకం, మా ఇల్లు గృహాలు అన్నీ నిర్మించాడు. మాకు అన్నీ కమ్మంగా ఉన్నాయి. జగన్న సారే రావాలా మాకు, ఆయనే. పొన్నూరులో వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫున దొరపాటి నరేంద్ర మోడీ, ఆయనే వస్తాడు. అంబటి మురళీకృష్ణే వస్తాడు, ఆయనకి తిరుగులేదు. మా అందరు ఓట్లు, దళిత ఓట్లు మొత్తం ఆయనకే వేస్తాం. ఎందుకని? మాకు న్యాయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వరకు మేము ఇది చేస్తాం. అంబటి మురళీకృష్ణ గారు ఏమన్నా సేవా కార్యక్రమాలు చేశారు. కళ్ళజోళ్ళ కార్యక్రమం, వాళ్ళకి ముసలి వాళ్ళకి కళ్ళు బాగాలేకపోతే ఆయన మొత్తం న్యాయం చేశాడు, అన్నీ చేశాడు. ఆయన వరకు కొద్దిగా ప్రత్యేకత ఉంది ఆయన విషయంలో, ప్రజల్లో. ఆయనకైతే నేను వేస్తే ఓటే వేస్తారనుకుంటున్నాను నేను, నమ్మకం మీద. అంబటి మురళీకృష్ణ గారికి, ఆయనకి మా ఓట్లు అయితే మొత్తం, మా దళితుల ఓట్లు మొత్తం ఆయనకి వేస్తామండి. తిరుగు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. దూలిపల్లి నరేంద్ర కూడా రాడు, అంబటి మురళీకృష్ణే వస్తాడు. 5 సార్లు గెలిచినా ఏం మేకలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంబటి మురళీకృష్ణ గారు గెలుస్తారు. ఏది కుల ఫీలింగ్ లాగా ఈ ఏదో కొద్దిగా కుల రాజకీయాలు చేస్తున్నారు, అవి ఏమి లేవు. మా దళిత ఓట్లు మాత్రం ఆయనకే, మొత్తం ఆయనకే. ఎలా ఉందంటారు పరిపాలన? పరిపాలన బాగుందన్న, ఏ ముఖ్యమంత్రి చేయలేట చేసినట్టే. గతంలో ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా? గతంలో కన్నా ఇప్పుడు బాగుంది అంటున్నా. ఓకే, పొన్నూరులో వైసీపీ తరఫున మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని చెప్పి చాలా మంది చెప్తున్నారు, డాక్టర్ అని చెప్పి. ఎవరికి గెలిచే అవకాశం ఉంది అంటారు అంబటి మురళీకృష్ణ గారు? ఏమంటే గెలుపు ఓటమి మనం చెప్పలేము. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేను వైసీపీ గెలవాలనుకుంటాను. ఇక్కడ ఏడాది కాదు, ప్రపంచం మొత్తం రావాలి. నేను వైసీపీ క్యాండిడేట్ని, వైసీపీ గెలవాలని నేను కోరుకుంటాను. వైసీపీ 125 సీట్లు గట్టిగా వస్తాయి, దాంట్లో సమస్య లేదు. మీకు ఏమైనా పథకాలు వస్తాయమ్మా? అమ్మఒడి వచ్చింది, డోక్రా రుణమాఫీ వచ్చింది. ఆయన చేసే పరిపాలన బాగుంది. మురళీకృష్ణకి ఇచ్చారు, అంబటి మురళీకృష్ణ వైసీపీ తరఫున. మరి ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? మురళీకృష్ణ అయినా గెలిస్తే బాగుంది అనుకుంటా. ఎవరైనా బాగు చేసే వాళ్ళనే కోరుకుంటారు. పథకాలు ఏమైనా వస్తున్నాయా? పెన్షన్ కానీ? పెన్షన్ వస్తుంది, ఇంకంతే. వాలంటీర్ ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నాడు. వస్తారా, తెస్తారా? బాగానే చేస్తున్నాడు. వాలంటీర్ పెన్షన్ ఇస్తున్నాడు, బాగానే ఉంది. పొన్నూరులో వైసీపీ తరపునేమో మురళీకృష్ణ గారు, టీడీపీ తరపున దొరపాటి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? మా జగనే వస్తాడు, మా జగనే వస్తాడు, మా జగన్ అన్నే వస్తాడు. ఎవరు రారు మాకు ఇక్కడ. టీడీపీ, జనసేన, బీజేపీ అవన్నీ మేము వినము, ఆవుకోవడం మాటలు మేము వినము. మా జగన్ అన్నే వస్తాడు, మాకు పెన్షన్ ఇస్తున్నాడు 3 ఏళ్ళు, మా జగన్ అన్నే వస్తాడు. ఎందుకంటే ఏరే వాళ్ళ మాటలు మేము వినము. చంద్రబాబు 4,000 ఇస్తా అంటున్నాడు. 4 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఇచ్చినా మేము వేయము అటు ఓటు, మేము వేయము. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏమేమి బాగున్నాయి అంటారు? ఆయన ఇచ్చిన పథకాలన్నీ బాగున్నాయి. వస్తాయి. ఏం వస్తున్నాయి? మా ఆటో డబ్బులు వస్తాయి, నా కూతురు వాలంటీర్ జాబు 5,000 వస్తాయి నా కూతురికి. బాగానే. ఓకే సార్, పొన్నూరులో వైసీపీ తరపునేమో అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తారు, టీడీపీ తరపున దొరపాటి నరేంద్ర పోటీ చేస్తారు. ఎవరికి వెళ్తారు? మురళీకృష్ణ వెళ్తాడు. ఎందుకంటారు? ఆయన కొత్త కదా సార్, చూస్తారు ఆయన. పరిపాలన ఎలా ఉంది?
ఆయనకు బ్రహ్మాండంగా ఉంది. పథకాలు వస్తున్నాయన్నా? పర్వాలా, ఏమొస్తున్నాయి? అన్నీ వస్తున్నాయి. మీకేమో వచ్చినాయి బాబాయ్? నాకు పింఛన్ వస్తుంది. నాకు ఎట్లాంటి పింఛన్ వస్తుంది? ఎంత వస్తుంది? 3000. ఓకే. పొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ, టీడీపీ తరఫున దూలపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారనుకుంటున్నాం? మనకి ఇప్పుడు చెప్పలేమండి. మీ అభిప్రాయం ఎవరికి వెళ్ళాలి? నాకు జగనే వస్తాడు అనుకున్నాం. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? ఇప్పటికే బాగానే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? ఎట్టు చెప్పలేము మనండి. మీ అభిప్రాయం ఎవరికి ఎలా ఉంది? నాకు బాగా జగనే వస్తాడు అనుకోవడం. ఇక్కడ మురళీకృష్ణ గారు వస్తాడు. ఆటో డబ్బులు పడ్డాయి, అమ్మఒడి పిల్లలకు పడ్డాయి. ఓకే. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందా? ఇక్కడ పొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ, టీడీపీ తరఫున దొలపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారు? మురళీకృష్ణ గారే గెలుస్తాడు. ఎందుకని అంటారు? వాటర్ ట్యాంకులు సప్లై చేస్తున్నాడు, ఆ రోడ్లు శుభ్రం చేపిస్తున్నాడు, తోటలం గుడి కాడ శుభ్రం చేపిస్తున్నాడు, రోడ్లు అంతా బాగుంది పొజిషన్. ఓకే. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి పనులు చేస్తున్నారు? ఇక్కడ ఏదో క్యాంపులు పెట్టి చేస్తున్నారు. క్యాంపులు పెడుతున్నాడు, అయ్యే ప్రజలకు ఏం కావాలో చూసుకుంటున్నాడు. వాటర్ ఇప్పుడు లేవు, ఆ వాటర్ సప్లై చేస్తున్నాడు. ఇట్లాంటి చిన్న చిన్న మంచి మంచి పనులు చేస్తున్నాడు. ఎవరికి వెళ్తారు? వైసీపీ మురళీకృష్ణ గారే. ఓకే. ఎందుకని అంటారు? ఆయన చేసే మంచి పనులు బట్టి జనం వేస్తారు ఓట్లు. ఏముంది? మరి గతంలో 5 సార్లు దొలపాటి నరేంద్ర పోటీ గెలిచారంటున్నారు. కిలా రోషి గారు గెలవాలా? అట్లాగే సూపర్. అమ్మ ఒడి వస్తుంది, మా అమ్మ పింఛన్ వస్తుంది, ఇంకేం కావాలి? గతంలో ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నెంబర్ 1గా ఉంది. పొన్నూరు అది చేశారు, నెంబర్ 1 బాగుంది. ఏం చేశారు? రోడ్లు డెవలప్ చేశారు. ఎక్కడ? అక్కడ గాంధీ సెంటర్లో వర్క్ జరుగుతుంది, చాలా బాగుంది. ఓకే, బాగానే ఉంది. మీకు ఏమైనా వస్తున్నాయి పథకాలు? అయ్యే పెన్షనేగా. ఎలా చేస్తున్నారు వాలంటీర్లు? ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది ఇప్పుడు. మరి ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్ గెలవాలనుకుంటున్నాను. మీకు ఏమైనా వస్తున్నాయి పథకాలు? పింఛన్ వస్తుంది. ఎంత? 3000. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. పొన్నూరులో వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫున దొలపాటి నరేంద్ర పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారు? మురళీ గెలుస్తారు. మురళియా? ఎందుకని అంటారు? పనులు బాగుంది. ఏం చేశాడు ఇక్కడ? ఇక్కడ పనులు చేస్తున్నారు కొత్తగా. ఇది కొత్తగా ఇయ్యాలాగా వచ్చింది. మురళీకృష్ణకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా పొన్నూరులో? ఆయనకి ఎక్కువ. ఎవరికి? మురళికి ఎక్కువ. ఆయనకే. దూలపాటి నరేంద్ర ఆయన పాత క్యాండిడేట్ కాదు, బాగా చేస్తాడని ఉంది. ఎవరికి? కళ్ళజోడులో ఎన్ని వరకు ఇస్తున్నాడు. ఓకే. కళ్ళజోడులో ఇంకేమిస్తున్నాడు? ఆపరేషన్ ఫ్రీ. పరిపాలన బాగుంది. సరే, ఏమి నచ్చింది సార్ ఈ ప్రభుత్వం? ఎలాంటివి నచ్చింది? అన్ని కార్యక్రమాలు, అన్ని పథకాలు మంచి పథకాలే, ప్రజలకు ఉపయోగపడే పథకాలే కదా. మీకేమైనా వచ్చినాయా సార్? ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పనిచేసుకున్నాము. అంటే మీ ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి వైద్యం చేస్తారు? మా మిస్సెస్ ఆరోగ్యశ్రీ ద్వారా పని చెప్తాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అదే ఆ పథకం కంటిన్యూ అవుతుంది కదా. ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ అవుతుంది. గతంలో ఎలా ఉంటుంది అంటారు, ఇప్పుడు ఎలా ఉంది? 2004 పరిపాలన బాగుంది, 9 వరకు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆ పథకాలు అయిపోయిన తర్వాత 2014 మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు దాచుకోవడం, తీసుకోవడం, నీరు చెట్టు పేరు మీద చెరువులను దోముకొని సర్వనాశనం చేసి పడేశాడు రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మళ్ళీ అభివృద్ధి బాటలు నడిపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారే. కొంతమంది అభివృద్ధి లేదంటారు. అభివృద్ధి ఎందుకు లేదు? అభివృద్ధి అంటే రోడ్లు ఎత్తాను అభివృద్ధి. చంద్రబాబు నాయుడు బడ్జెట్లన్నీ రోడ్లు కేటాయించేవాడు, వాళ్ళు దోసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎట్ట కదా, పక్క సంక్షేమం, పక్క అభివృద్ధి. సంక్షేమ ఫలాలు అమ్మఒడి పథకం కావచ్చు, లేకపోతే గోరుముద్ద కావచ్చు, రకరకాల కార్యక్రమాలు. జగన్ గారి పరిపాలన నిర్మాణం ఉంది, మీకేమైనా వస్తాయి సార్? అన్నీ ఉన్నాయి. మా పిల్లలు అయిపోయినాయి, చదువు అయిపోయింది, అమ్మఒడి అయిపోయింది. అమ్మఒడి వస్తుంది, తర్వాత ఆసరా ఇవన్నీ వస్తాయి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఏది బాగుంది? జగన్ ప్రభుత్వం బాగుంది. 20 సంవత్సరాలు చేశాడు. చంద్రబాబు వేస్ట్. ఇక బీజేపీలు కలిసి ముస్లిం ఓటు వేయరు, చీలిపోతాయి ఓట్లు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ప్రధానంగా పొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ, టీడీపీ తరఫున దూలపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారంటే అది గెలుస్తాడు. ఆయన మురళి గెలుస్తాడు. ఓకే సార్, ఆయన సేవా కార్యక్రమం కూడా చేస్తారా? బాగా చేస్తున్నాడు. మురళీకృష్ణ గారికి ఎలా ఉంటుంది పొన్నూరులో? గెలుస్తాడు 10,000 మేయట్టుగా. ఎవరు? మురళి. మురళియా? ఎందుకని అంత నమ్మకం? ఓట్లు ఏం చేయలేదు ఆయన, జూళిపాళ
ఈయన చేశాడు 20 సంవత్సరాలు మాకేం చేయలే. నెంబర్ 1గా ఉంది. జగనన్నే వస్తాడు. పథకాలు గితకాలు అన్నీ బాగున్నాయి. ఇదివరకు ఏంటంటే నేను చూస్తూ ఉండేవాడిగా ఆడవాళ్ళందరూ పింఛన్లకి ఓ రోజు రమ్మని చెప్పేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు పింఛన్కి రోజు మొత్తం నుంచునేవాళ్ళు. కొంతమంది అయితే అన్నాలు తిరగ పడిపోయేవాళ్ళు. ముసలాళ్ళు అయితే కొంతమంది చాలా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు పొద్దున్న ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు 5 వాలంటీర్లు. అంతా బాగుంది ఇప్పుడైతే. పొన్నూరులో వైసీపీ తరఫున ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు టీడీపీ తరఫున దొలపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇస్తారు? అంబటి మురళీకృష్ణ గారిని ఓట్లు జగన్ గారిని చూసి వేస్తారు. ఈయన మనకు ఎవరికి తెలియదు కదా, ఈయన పరిచయం తక్కువ. జగన్ గారిని చూసి వేస్తారు ఓట్లు చాలా వరకు అంబటి మురళి గారికి. ఇక్కడ ధూళిపాటి నందకుమార్ అంటారు. మామూలుగా అయితే అలవాటు అయిపోయాడు ఆయన. ఏంటంటే జగన్ చూసి ఓట్లు వేయటమే, లేకపోతే మాకు ఈయన ధూళిపాటి నందకుమార్ గెలిచేవాళ్ళు. జగన్ గారిని చూసి ఓట్లు వేయటమే పైన. జనసేన ప్రభావం ఉంటుంది ఇక్కడ? ఏం లేవన్న. జనసేన ఎవరు మాట్లాడాడు పట్టించుకోరు అసలు. అంత వేస్ట్. పొన్నూరులో వైసీపీ గెలిచింది. పక్కా వైసీపీ గెలిచింది. 1,80,000 పడ్డాయి మొత్తం మీద. ఓకే. ఇప్పుడు మీకు ఎలా ఉందంటారు ఇక్కడ రాబోయే రోజులు ఎవరికి ఇస్తా బాగుంది? జగనే వస్తాడు ఇక్కడ పొన్నూరులో. ఎక్కడైనా జగనే. పొన్నూరులో ఇప్పుడు మురళీకృష్ణ వైసీపీ తరఫున టీడీపీ తరఫున దులపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారు? నరేంద్రం గెలవడు. వైసీపీ ఆయనే గెలుతాడు. మురళీకృష్ణ. అవును. నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. జగన్ ప్రభుత్వంలో వంట కార్డుకి రేషన్ కార్డు ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాడు. మెయిన్గా కావాల్సింది అది ఒక మనిషికి. రెండోది చిన్నపిల్లలకి చదువు కావాలి. ప్రతి ఊళ్ళో స్కూళ్ళు, సైకిళ్ళు వాడు ఇచ్చాడు, కానీ వాడిచ్చిన ఉపయోగం లేదు. వీడు ఫుడ్ కానీ ఇటు కానీ సెంట్రల్ స్టేట్మెంట్ కానీ సెంట్రల్ సిలబస్ వచ్చి ఇంగ్లీష్ మీడియం తెలుసు కదా నీకు కూడా, అన్నీ చేస్తున్నాడు. అందువల్ల ఓటు ఎవరికి వేస్తావు నువ్వు? నీ బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డలు చదువుకోవడానికి నీకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, కానీ ఇప్పుడు ఫీజు కట్టకుండా నేను చదివిస్తున్నాడు ఇంగ్లీష్ మీడియం. నువ్వు ఎవరికి వేస్తావు ఓటు చెప్పు? పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా వెళ్తే జగన్కి వేస్తాడు. కడుపు కన్నాడు ఎవడైనా, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు. పొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ గారు టీడీపీ తరఫున ఇక్కడ ఇంతకుముందు వాళ్ళు పాతుకుపోయారు, అయినా కూడా పోయినసారి ఓడిచ్చారు. ఈసారి ఎట్లా అనేది ఏంటంటే వీళ్ళు డబ్బులు కొనో లేకపోతే ఇంకో వ్యాపారం చేస్తే మారాల్సిన. వాస్తవంగా అయితే వైసీపీ గెలవాలి. జనాల్లో మార్పు ఇక్కడే కాదు ఎక్కడైనా సిస్టమ్ ఇప్పుడు వాడి వల్లే ఉపయోగం ఉంది కాబట్టి కడుపు అందినవాడు ఎవడైనా వాడికే వేస్తాడు జగన్కి. అది తెలుగుదేశానికి ఆయన తెలుగుదేశం పార్టీ విషయం చెప్పమంటావా? చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ నా కొడుకు. ఆడవాళ్ళకి స్కీములు అన్నాడు, జీరో ఫైనాన్స్ అన్నాడు. నిన్న జగను వాడు లిస్టు మొత్తం చదివాడు టీవీలో. జీరో ఫైనాన్స్ అని 12% వడ్డీ వేశాడు. దానికి 2 లక్షలు కట్టాల్సి వచ్చింది, లెక్క చూపించాడు. దానికి ₹1,00,000 పసుపు కింద ఇచ్చాడు. 2 లక్షలు వాళ్ళు కట్టాలని పని లేకపోయినా 2 లక్షలు 12% వడ్డీ దాంట్లో ₹1,00,000 చేశాడు. పిల్లోని బాగా చాక్లెట్ ఇచ్చినట్టు. దానివల్ల ఉపయోగం ఏంది? వీడు ఏం చేయట్లేదుగా. జీరో అంటే జీరో ఇస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు కావాలంటున్నాడు ఏంటి? పవన్ కళ్యాణా సింపుల్గా చెప్పమంటావా? పిల్లోని కొడతాము, ఆడు చాక్లెట్ ఇస్తాము, కొట్టిన సంగతి మర్చిపోయి చాక్లెట్ కావాలంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఈడు కూడా అంతే, పవన్ కళ్యాణ్ కూడా. ఆడికి ఏం తెలుసని? ఏం తెలుసు ఆడికి? చెప్పు, నువ్వే చెప్పు. ఆయన సినిమా యాక్టర్, ఆయన పొరపాటు మనిషి కాదు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మంచోడే, నేను కాదంట్లా. కానీ అతను తీసుకొచ్చి ఉచ్చులో దింపి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఉచ్చులో దింపి చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు. అందుకని నేను పవన్ కళ్యాణ్ ఏమంటానికి లేదు. మురళీకృష్ణ పోటీ చేస్తున్నాడు. ఎవరు పోటీ చేసినా పద్ధతిగా ఈరోజు వెనక ముందు ఆలోచిస్తే వైసీపీకి వేస్తారు. పార్టీ విధంగా కావాలంటే ఆడికి వేస్తారు. ఇంకా దాని గురించి వాదన. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మాకు అన్ని పథకాలు వస్తాయి. ఏమవుతాయి? పొలాలు దెబ్బతింటే డబ్బులు వస్తాయి, రైతు భరోసా పడిద్ది, పింఛన్ వచ్చింది, అన్ని బాగానే టయానికి ఇస్తారు. ఆ గతంలో దరిద్రం జన్మభూమి కమిటీలు పెట్టి ఊళ్ళో మట్టి అమ్ముకునేవాళ్ళు, చెట్లు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు దోచుకునేవాళ్ళు, డబ్బులు ఇస్తేనే పనిచేసేవాళ్ళు.
ఇక్కడ అట్టేమన్నా సచివాలయం ద్వారా ఎవరు పెట్టుకున్నా పని అయింది. ఓకే, గతంలో 5 సార్లు దూలిపాల నరేంద్ర బాబు పోటీ చేశాడు, పని చేశాడు. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? 5 సార్లు 25 ఎమ్మెల్యేకి చేసినా రూపాయి పని చేయలే పొన్నుళ్ళు. రోషి గారు వచ్చినాక పొన్నూరు డెవలప్ చేశాడు, రోడ్లు పెద్దగా చేశాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది వైసీపీ? మురళీకృష్ణ గారు అంటే కొత్త కదా, ఆయన సంగతే మరి 5 ఏళ్ళు గడితే తెలిసేది మంచి చేసింది చెడు చేసింది. ఇప్పుడు రోషి గారు అంటే మంచి చేశాడు. వైసీపీ ఓటింగ్ బాగానే ఉంది, వైసీపీ బాగానే ఉంటుంది. వైసీపీ తరఫున మురళీకృష్ణ పోటీ చేస్తున్నాడు, చేస్తున్నాడు, బాగానే ఉంటుంది, గెలుస్తాడు. ఆయన కూడా సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాడుగా, చేశాడు, మెడికల్ క్యాంపులు పెట్టాడు, బాగానే చేశాడు ఆయన కూడా. అది ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి టాపిక్ జామ్ అవుతుంటే నాన్న వస్తపడేవాళ్ళు మార్కెట్ సెంటర్, రోడ్డు హెల్ప్ చేసినాక బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు వైసీపీ వచ్చినాక అన్ని పనులు పెద్ద పెద్ద పనులు చేసి నిడుపల్లి 2 కోట్లు పెట్టి చెరుకు బాగా చేశారు. ఆ నరేంద్ర చింతలపూడిలో చెరుకు బాగా చేశాడు, కానీ ఏ ఊళ్ళో రూపాయి పని చేయలే. ఫైనల్లో చూడాలి, పొన్నూరు పైన జగనే, పక్కా జగన్ తిరుగులేదు. ఇక పవన్ కళ్యాణ్ వేస్ట్ ఏముండదు, అయిపోయింది, ఆ పార్టీ పని అయిపోయింది. పవన్ కళ్యాణ్ పార్టీ అయిపోయింది, దాని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. బీజేపీ ఏమన్నా ఆంధ్రాలో ఏం లేదు, బీజేపీ ఒక సీట్ కూడా గెలవదు. అది జగన్ బాగానే ఉంది. జగన్ సీఎం గ్యారెంటీకి అనుమానం లేదు. బాగానే ఉందిగా, వస్తున్నాయి. మామూలు రైతు భరోసా వస్తుంది, మామూలు పంట ఏదైనా దెబ్బతిన్నా కానీ వస్తున్నాయి. కొన్నూరులో ఇప్పుడు వైసీపీ తరఫున మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున దోలపాల నరేంద్ర మోడీ చేస్తున్నారు. అంటే అది చెప్పలేము అబ్బా, రాజకీయం వల్ల. నా అభిప్రాయం అంటే ఈయన అంబటి మురళి గెలుస్తారు. అది ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారంట, మెడికల్ క్యాంపులు చేస్తున్నాడుగా. మెడికల్ క్యాంప్ ఎలాంటివి చేస్తున్నారు? మంచి కంటి పరీక్షలు అవి చేస్తున్నాడు, మామూలు వైద్యం కూడా అందిస్తున్నాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నెంబర్ 1గా ఉంది. పథకాలు వస్తున్నాయి, అన్ని పథకాలు ఇస్తున్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు. నెక్స్ట్ సీఎం కూడా ఆయనే. ఇక్కడ కొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ, టీడీపీ తరఫున దూలిపాల నరేంద్ర మోడీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు? అంబటి మురళీకృష్ణ ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదు. రోషి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశాడో అందరికీ తెలుసు, అందరికంటికి కనపడుతుంది. జెడ్పీఐ స్కూల్ చూడండి ఈ రోజున ఎట్లా ఉందో. ఆర్టీసీ డిపో ఉంది. వర్షాలు కురిస్తే కస్టమర్లు బస్సు ఎక్కాలంటే ఎంత బాధపడేవాళ్ళు, మోకాలు లోతు నీళ్ళు ఉండేవి. సెంటర్ ఉంది, రోడ్డు పైన పొగలు కొట్టి పారినొక్కారు. భవనాడు స్వామి గుడి ఉంది, అదే డెవలప్ చేశాడు. ఇంకేం కావాలి డెవలప్? చాలామంది అభివృద్ధి లేదన్నారు, ఉందో లేదో పోయి చూస్తే తెలుస్తుంది. ఎట్టు పరిస్థితుల్లో జగన్ సీఎం. అంబటి మురళీకృష్ణ సమస్య లేదు, మెజార్టీ లేని చెప్పలేము. అంబటి మురళీకృష్ణ మాత్రం గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. మెజార్టీ మేము చెప్పలేము. ఇంకా 4 కలవం మనం. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఎంతమంది కలిసి వస్తున్నారు? ఒక్కడి మీద యుద్ధానికి ఎంతమంది రావాలా? దమ్ముంటే ఒక్కడమే ఎదుర్కోవాలా. ఏదైనా ఊరికే 10 మందిని తీసుకొచ్చి ఒకడిని కొట్టడం ఏమన్నా? బజార్లో పోయేవాడిని 10 మంది పోయి కడితే ఆడు బతుకుతాడా? అది కరెక్ట్ కాదు. జగన్ పరిపాలన మాత్రం బాగుంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. వాహన మిత్ర పడుతుంది, వాహన మిత్ర. మా అమ్మాయికి అమ్మఒడి, ఇది అమ్మఒడి పడుతుంది. అమ్మాయి ఫస్ట్ ఇయర్. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది మాకు. కొన్నూరులో వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, టీడీపీ తరఫున దోలపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు? వైసీపీ వచ్చింది. ఎందుకనంటే ఇటు వరకు లేని మార్పు ఇప్పుడు ఆయన 25 ఏళ్ళను ఇక్కడ ఏం చేయలే. నేను వచ్చినాక అభివృద్ధి పనులు బాగున్నాయి. పిల్లల స్కూళ్ళు కానీ ఏదైనా కానీ అందరికి ఏదన్నా బాగా చేస్తున్నారు. కంపల్సరీ గెలుస్తాడు జగన్. ఎన్ని పార్టీలు ఎక్కడ ఏదైనా జగన్ గెలుస్తారు. మురళీకృష్ణ గెలుస్తారు.
ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది బస్సు. మీకేమైనా వస్తాయన్న పథకాలు? నాకు అమ్మఒడి ఇంకా ఆసరా అన్నీ వచ్చే బాగానే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉందంతా. ఓకే సార్, ఇప్పుడు వైసీపీ తరఫున ఇక్కడ పొన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున దుర్బా నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉందంటారు? ఎలా ఉండదని పోటీగానే ఉంటుంది ఈసారి. బాగుంటుంది, నెంబర్ 1 ఉంది. మీకేమైనా వస్తాయి సార్ పథకాలు? వస్తున్నాయి. ఏమేమి వస్తాయి? అమ్మఒడి వస్తుంది. మా అమ్మకి 45 సంవత్సరాలకు డబ్బులు వస్తున్నాయి, 50 సంవత్సరాలకి. అంతా బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది అంటారు, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చాలా చండాలంగా ఉండేది, ఇప్పుడు బాగుంది. సార్, పొన్నూరులో వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున దొలపాలి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలుస్తారు? మురళీ గెలుస్తాడు. మురళీ గెలుస్తాడు. ఎందుకనంటారు? 1000 ఓటులతోనైనా సరే మురళీ గారు గెలుస్తారు. ఎందుకనంటారు? అంతే. ఆయన జగన్ చేసిన సంక్షేమ పథకాల వల్ల కానీ ఏదన్నా కానీ. మరి గతంలో దొలపాలి 5 సార్లు గెలిచారు కదా, ఏం చేయలేదా? చేయలేదు, అది ఎవరే విషయం. ఇప్పుడు మరి మురళీ గెలుస్తాడు. సార్, ఎలా ఉంది పరిపాలన జగన్ గారు? బాగానే ఉందిగా. మీకేమైనా వస్తున్నాయా సార్ పథకాలు? ఏం వస్తాయి? రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది, 45 సంవత్సరాలు లేదు, ఈ సంవత్సరానికి 15,000 వస్తుంది. అది పోతే ఇప్పుడు జగన్ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది పిల్లల్ని. చదువులు ఇంగ్లీష్ మీలు ఉండాలా లేదా? మీ పోటీ వాళ్ళకి, మీకంటే చిన్న వాళ్ళకి ఉండాలా లేదా? హాస్పిటల్ ఉండాలా లేదా? మరి బాగా చేస్తున్నట్టే కదా. దగ్గరగా రైతులకు కానీ, జనాభా కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ మేలు చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ కానీ ఈ చంద్రబాబు మాటలిని, పవన్ కళ్యాణ్ మాటలిని, బీజేపీ వాళ్ళ మాటలిని వాడగొట్టారు అనుకో, మీ చదువుకునే వాళ్ళు నాశనం అయిపోతారు. అవునా కాదా? అది నా ఒపీనియన్. సార్, పొన్నూరులో వైసీపీ తరఫున ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున దొలపాలి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుందంటారు? బాగానే ఉంటుంది. వైసీపీకి ఎమ్మెల్యే ఎంపీలు చూసి కాదు ఓట్లు వేసేది, జగన్ చూసే. ఆయన నేను మంచి చేసి ఉంటేనే మళ్ళీ ఓటేయండి, లేకపోతే లేదు. అంత మగోడు ఎవడు ఉన్నాడు చెప్పు, అవునా కాదా? మరి వీళ్ళందరూ కలిసి జగన్ దించాడు ప్రధాన ఎజెండా. అవునండి. వాళ్ళు చంద్రబాబు ఏంది, పవన్ కళ్యాణ్ ఏంది, బీజేపీ ఏంది, వాడు పేపర్ ఎవడు ఏంది, ఈనాడు పేపర్ ఏంది, ఇంకొకటి ఉన్నాడు చూడు ఏబిఎన్ కాడే. వాళ్ళు నిజంగా నువ్వు కూడా తిరుగుతుండవు కదా, వాళ్ళు స్వచ్ఛంగా రాస్తున్నారు పేపరు. ఆడాడో నిన్న వాళ్ళు ఉరి చేసుకుని చచ్చిపోయారు. అది వైసీపీ వాళ్ళని పేపర్లో రాశాడు వాడు, ఈనాడు వాడు. తప్ప, కరెక్ట్ కాదు కదా. నువ్వు ఉన్నట్టు రాయి, వాళ్ళ చోట పని చేయలేదు రాయి, చేస్తారు. అప్పుడు అన్నీ ఒకటే చూసుకోవాలంటే కష్టం కదా. నా ఒపీనియన్ అదండి. సార్, ఇంకోటి ప్రధానంగా పొన్నూరులో 5 సార్లు గెలిచాడు దులుపాలి. ఏం చేశాడు? ఏం చేయలే. ఇప్పుడు రోషి గెలిచాడు, రోడ్డు ఎడల్పు చేశాడు. 25 సంవత్సరాలు మరి ఏమి చేయలే. వాళ్ళ నాన్న ఒక 10 సంవత్సరాలు, వాళ్ళ నాన్న తీసి చచ్చిపోయాడు. అది ఆయన్ని తీసుకురాకూడదు కాదు, ఊరక చెప్తుండ. ఈయన 25 సంవత్సరాలు చేశాడు, ఫలానా చేశాడు అని చెప్పమను. నీకు తెలుసు కదా ఏమి చేశాడు. అది బాబు నా ఒపీనియన్. ఇప్పుడు పార్టీ తీసి పక్కన పెట్టు, మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా, జనానికి మేలు జరుగుతుందా లేదా అది చూడు. పవన్ కళ్యాణ్ ప్రభావం పొన్నూరులో ఎంతవరకు? ఏందండి, ఆ పిచ్చోళ్ళు ఉంటారండి, ఉండారు, ఓట్లు ఉంటాయి కాసిన్ని. ఏంది అవి ఏమవుతాయి? ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలంటే ఆయన స్వతంత్రంగా నిలబడాలి. చంద్రబాబు సపోర్ట్ చేసేదండి, వాడు మోసేస్తే నీళ్ళు తాగేదేంది, అవునా కాదా? అది ఆలోచించేవాళ్ళు లేరా? వాడి దగ్గర ఎంతో కొంత తీసుకొని ఆ పనులు చేస్తున్నాడు అతను. చేస్తున్నాడంట, నాకు తెలియదు. అంతకు ముందు కూడా చేశాడంట, ఇప్పుడు కూడా చేస్తున్నాడంట. మురళీకృష్ణ ఆయన మంచోడు కాదు నాకు తెలియదు, అనుకుంటున్నారు సేవ చేస్తున్నాడని. వాళ్ళని చూసి కాదు ఓట్లు వేసేది, జగన్ చూసి ఓట్లు వేస్తుంది. ఆయన మంచి
చేస్తున్నాడు కాబట్టి ఓట్లు వేస్తారని అనుకుంటున్నాం మేము. ఓకే. అది ఓటు వేయలేదు దింపేశారనుకో మెయిన్ చదువుకున్న వాళ్ళు దెబ్బతింటారు, రైతులు దెబ్బతింటారు, ఈ గ్రూప్ లేదా లేడీస్ గ్రూప్. సార్ గతంలో కూడా రుణమాఫీ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఆ డ్వాక్రా చేశాడా? చేయలేదుగా, చేయలే. లాస్ట్లో పసుపు కుంకుమని 10,000 ఇస్తానని అవి కూడా ఒకసారి ఇలా, అందుకే కదా వాడగొట్టింది వాళ్ళు. మరి జగన్ నేను వచ్చిన కాడి నుంచి ఎంత మీ బ్యాలెన్స్ ఉంటే అది 4 సార్లుగా ఇస్తా అన్నాడు, ఇచ్చేసాడుగా. మాట మీద ఉండాలండి. చంద్రబాబు అసలు మాట ఈయనెవరండి? ఆ తెలుగుదేశం నా కొడుకులు కమ్మోళ్ళు తప్పితే వాళ్ళలో కూడా కొంతమంది ఇటు ఉన్నారు. పార్టీ తీసి పక్కన పెట్టు, వాడు నిజాయితీపరుడా అవునా కాదా అని ఉండాలి. అవునా కాదా? పార్టీది ఏముందండి, మనకు మంచి పని చేస్తుండా లేదా, అదే మెయిన్. ఎవడైతే మనకేంటి, కమ్మ అయితేమి, రెడ్డి అయితేమి, కాపు అయితేమి, బల్జీ అయితేమి, ఇంకోటి అయితే మాలవ అయితే ఎవరైతే ఉండి పార్టీ తీసి పక్కన పెట్టు. వాడు పవన్ కళ్యాణ్ నేను కులం రాజకీయం చేయను అంటాడు. వాడు మీటింగ్ లేకపోతే ముందు అదే చెప్తుంది. అవునా కాదా? ఇప్పుడు మా కాపులో నాకు ఓటు వేయట్లేదు అంటున్నాడు. అదే మరి, మంచి అయితే చేస్తారు, చెడు అయితే వేయడు. నువ్వు మంచి చేస్తుంటే వేస్తారా నీకు? ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు, నేను మంచి చేస్తేనే నాకు ఓటు, నన్ను ఆదరించండి అని చెప్తున్నాడు. అంత మగోడు ఎవడో చెప్పమను ఇండియా మొత్తంలో కూడా. కొంతమంది రాష్ట్రం అభివృద్ధి లేదన్నారు బాబు, ఎందుకు లేదు? ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధి అంత ఉంది. ఇప్పుడు కాలేజీలు ఎన్ని వచ్చినాయి, ఏంది ఏ కాలేజీలు ఎన్ని వచ్చినాయి? కొన్ని రన్నింగ్లోకి వచ్చినాయి, కొన్ని జరుగుతున్నాయి. మరి పోర్ట్లు ఏ ఉన్నాయి, అవి ఎన్ని వచ్చినాయి? కొన్ని తయారైనవి, కొన్ని జరుగుతున్నాయి. మరి ఇంకేంటి? అది అభివృద్ధి కాదా? మరి ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు ఉన్నాయి, అవి అభివృద్ధి కాదా? మరి రైతు భరోసాలు ఉన్నాయి, అవి అభివృద్ధి కాదా? హాస్పిటల్ ఉన్నాయి, అభివృద్ధి కాదా? మరి బడి స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేటు స్కూళ్ళు ఎట్లున్నాయి అటు తయారు చేయించాడు. కొన్ని అయినాయి, కొన్ని అవలా చేస్తున్నారు, అది అభివృద్ధి కాదా? బడి పిల్లలకి 13,000 15,000 ఇస్తున్నాడు. అది పిల్లల్ని చదువుకోండి అని చెప్పడం అది అభివృద్ధి కాదా? చదువే ముఖ్యము, డెవలప్ కావాలంటే, బాగుపడాలంటే అని చెబుతున్నాడు ఆయన. చెప్పేదేముంది, నీకు తెలీదా? చదువే ముఖ్యం, డబ్బు ఉంటే అది ఉంటుంది, పోదు, చెప్పలేము, చదువు ఆడిగిపోదు. మరి ఎందుకని వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకో వద్దంటున్నారేంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? అదే మరి, అంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు, కింద వాళ్ళు పైకి రాకూడదని. అవునా నువ్వు అర్థం చేసుకోపాయి, అవునా కాదా? నా ఒపీనియన్ అది. వాళ్ళ పిల్లలు ఆడ చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంగా. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, చంద్రబాబు మనవళ్ళు కానీ చదువుకున్న తెలుగు మీడియం చదువుతున్నారా? మరి పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పెట్టి నేను ఈ మంచి పని చేస్తానని చెప్పడం, జగన్ దించేయడం నా ప్రధాన ఎజెండా ఏంటి? మనం ఏం చేస్తామని చెప్పు. ఆయన ఎప్పుడు ఏది మాట్లాడతారో తెలియదు మనకి. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తాడు, ఎట్లుంటుందంట పవన్ కళ్యాణ్? అక్కడ సంగతి మనకేం తెలుసు బాబు, ఏదైనా గెలవడని నా ఉద్దేశం. మరి ఆ జగన్నే రానిరండి అసెంబ్లీకి. రాని అంటే నోట్లో మాట అనేదానికి ఏముంది బాబు, నేను అంట జరుగుద్దా? ఉమ్మడి మీద కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి 160 సీట్లు గెలుస్తారండి రాష్ట్రంలో. చూద్దాం, అంత ఊపు లేదని నేను అనుకుంటున్నా. ఏదైనా 20-30 వస్తాయి మొత్తం మీద, ముగ్గురికి గెలిచి కూడా. పరిపాలన ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాము. 175, 175 మేము కొడతాం అనుకుంటున్నాం. వాళ్ళు ఏదో 3 పార్టీలు గెలిచారు కలిపి 160 మాకు వస్తాయి, 24 అసెంబ్లీ పార్లమెంట్ వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. 160 మాకు వస్తాయి, పార్లమెంటు మాకు వస్తాయి 24. వాళ్ళకి 3 పార్టీల మీద వాళ్ళకి మిగతా 15 సీట్లు వాళ్ళకి వస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే. పొన్నూరు ఎలా ఉంటుంది? పొన్నూరు చెప్పలే, అమ్మడి మురళకృష్ణ బాగా అన్ని నేత్రదానం, రక్తదానం అన్నీ బాగా చేశారు, పక్కా గెలిచారని చెప్పి మేము అనుకుంటున్నాము. పొన్నూరు నియోజకవర్గం. ఓకే. దూల్పాల్ నరేంద్ర 20 సంవత్సరాలు చేశాడు, ఏం చేయలే. మా డిబ్రూలు లోకలు ఏం చేయలే. ఎక్కడ ఒక మంచి పని చేశాడని చెప్పి పబ్లిక్లో వచ్చి రమ్మని చెప్పి మాట్లాడమను. మేము ఆయన మంచి పని చేస్తే
వాళ్ళు నేను చెప్పేదే ఉంది కదా, పబ్లిక్ తెలిసిపోయింది కదా, ఒక్క మంచి పని చేయలేదు, ఏం చేయలేదు. ఈయన వచ్చినాక సేవ చేశారా ఎవరు? ఇప్పుడు మన కిలార్ రోజు బాగా చేశాడు, లోగడ ఎమ్మెల్యే చేసి ఉన్నాడు కదా, బాగా చేశాడు. ఆ రోడ్డు విస్తారం చేశాడు. పోతే మళ్ళీ అక్కడ నిబ్రోళ్ళ పార్కు చేశాడు అభివృద్ధి, మామూలుగా రోడ్లు గిట్లు అన్నీ చేశాడు. ధూళిపాల చేయనంత కూడా ఒక సంవత్సరంలో చేసి చూపించాడు. ఆయన 20 సంవత్సరాలు ఉండి ఏం చేశాడు అది మామూలుగా పబ్లిక్లో మీరు అడగండి. 20 సంవత్సరాలు ఉండి ఏం చేశాడు ధూళిపాల నరేంద్ర? 25 అదే బాబాయ్ చూస్తున్నాడు. 20 సంవత్సరాలు ఉండి ఏం చేశాడు పబ్లిక్లో? ఒక్క పని కూడా చేయడానికి లేదు. ఒక్క టీడీపీ అధికారంలో మాకు ఒక లోను కానీ ఒక ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏమి ఇవ్వాలి. మాది పక్క లోకల్ నిడిబ్రోలు, మా వార్డులో కూడా ఏం చేశాడో వచ్చి ఒకసారి అడగమను. మొన్న టీడీపీ వాళ్ళు మా వార్డు తిరుగుతుంటే మీరు ఏం చేసామో నిలదీస్తే వెళ్ళిపోయారు. ఏం మాట్లాడుకో. ఇప్పుడు జగన్ గారు వచ్చినాక ఎలా ఉంది బాబాయ్? జగన్ గారు వచ్చినాక అన్ని పనులు చేశాడు. కిలార్ రోజు ఎవరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ డ్వాక్రా మహిళలు కానీ కానీ వాళ్ళు 160 వాళ్ళు అంటున్నారు, 160 మేము అంటున్నాను, పార్లమెంట్ 24 మేము అంటున్నాం. వాళ్ళు ముగ్గురు కలిసినా మొన్న లాగడ ఒక 2019లో 23 సీట్లు వచ్చినాయి చంద్రబాబుకి. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసినా 15 కన్నా ఎక్కువ రావనుకుంటున్నాను. పెద్ద ఇంకేదో వస్తాయి అనుకున్నాడు, ఇంకా నేను ఎక్కువే చెబుతున్నాను. పొన్నూరులో అయితే ఇంచుమించుగా వన్ సైడ్ అంటే బాగా చేశాడు. అమ్మడి మురళీకృష్ణ బాగా చేశాడు, ప్రజాసేవ అందరూ బాగా చేస్తున్నాడు. ఎవరు అడిగినా నేత్రదానం కానీ రక్తదానం కానీ ఏదైనా గుండెకి సంబంధించినవి కానీ వాళ్ళు ఆయన మరి సీట్ పోయిన గురించే చేస్తూ ఉన్నాడు మంచి పనులు. అంత చేసినప్పుడు మరి సీట్ ఇచ్చినా ఇంకా మంచి చేస్తానని చెప్పి మేము కూడా ఇంచుమించుగా అమ్మడి మురళీకృష్ణకి వెళ్తాడని చెప్పి అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నెంబర్ 1 అండి. వస్తున్నాయి సార్ పథకాలు? నాగా వాహన మిత్ర, రైతు భరోసా, మాడాడికి 40 సంవత్సరాల డబ్బులు, లోను, ఏం ఎలిజిబుల్ ఉన్నాయి అన్ని పథకాలు నాకు అన్నీ వచ్చినాయి. మా అబ్బాయి చదువుకుంటుంటే ఫీజు అప్పుడు రాలా, ఇప్పుడు మేమేం అవన్నీ ఏంటంటే వాడు చెప్పుకుంటాడు అంతే, ఆయన చెప్పుకుంటాడు అంతే. అది జగన్ పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ జగన్ గారు రెండోసారి అధికారంలో రాబోతున్నాడు. జగన్ గారు 140-150 సీట్లతో గెలవబోతున్నాడు. పథకాలన్నీ బాగున్నాయి. అమ్మఒడి కానీ, మరి రుణమాఫీ కానీ, మరి చేనేత కానీ అన్ని పథకాలు బాగున్నాయి. వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రుణమాఫీ వచ్చింది, కౌలు రైతు కార్డు వచ్చింది, మొత్తం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమి రాలి సార్. ఇప్పుడు మాకు రేషన్ కార్డే రాలా. పొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున దొరపాల నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. మురళీకృష్ణ గారు గెలవబోతున్నాడు పొన్నూరు. ఎందుకనంటారు? ఆయన రోసి గారు పొన్నూరు అభివృద్ధి చేశాడు. ఏమేం చేశారు? అన్ని పథకాలు చేశారు. గతంలో 5 సార్లు గెలిచారంటే దొరపాల 20 సంవత్సరాలు చేశారు. ఏం చేశారు? 5 సార్లు గెలిచారు. మొన్న రోసి గారు గెలిచారు. ఇప్పుడు మురళీకృష్ణ గారు గెలవబోతున్నాడు. ఆయన ఏం చేయలేదా? ఎవరు తెలియదు. వీళ్ళు బాగా చేస్తున్నారు, పరిపాలన బాగుంది. జగన్ గారు గెలవబోతున్నాడు. మరి పొన్నూరులో ఎవరు గెలుస్తారు? రోష్ ఆయన మురళీకృష్ణ గారు గెలిపోతున్నారు. ఓకే, ఆయన గెలవాలంటే ఏ గుర్తు చేస్తారు ఓటు? అదే ఫ్యాను. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, విద్యాదీవెన వస్తుంది, నాకు ఫ్లాట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. సార్ ఎంత ఖరీదు ఉంటుంది సార్ ఇక్కడ ఫ్లాట్? మా ఫ్లాట్ వచ్చి 4 లక్షలు, 4 లక్షల పైన. అవును. కమిషన్లు ఏం లేవు, మధ్యవర్తులు ఏం లేవు, డైరెక్ట్గా అప్లై చేసాం, వచ్చింది. కమిషన్లు ఏమి ఉండవు. అదే జన్మభూమి కమిటీలు ఉండేది, ఇప్పుడు అలాంటివి ఏమన్నా? ఇప్పుడు కమిటీలు ఏం లేవు, ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, వాటి ద్వారా నేరుగా ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు, దళారీ వ్యవస్థ లేదు. బాగానే ఉంది. నా వరకు ఆ పథకాలు ఏముంది, మాకు డోకరా లేవుగా, పింఛన్ వచ్చింది, 45 వేలు పడతాయి. మా పిల్లల చదువులు బాగానే ఉన్నాయి. అప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉంది? నాకు జగన్ వచ్చినాక బాగుంది. పొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ, టీడీపీ తరఫున దొరపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తే బాగుంది అనుకుంటున్నారు? నేనేమో ఎవరి గురించి అనుకోను, నేనేమో జగన్ వస్తేనే బాగుంది నా వరకు అనుకుంటా.
జగన్ జగన్ జగన్. ఓకే. ఇక్కడ కొన్నూరులో కూడా ఎవరి మనసులో ఏముందో నా మనసులో నేను చెబుతున్నా జగన్ వస్తేనే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు గతంలో దూల్పాల నరేంద్ర 5 సార్లు మాకేం చేయలే ఆయన 5 సార్లు గెలిచి మాకేం చేయలే ఏం చేయలే. జగన్ గారు వచ్చినాక జరిగింది మాకు పింఛన్ కానీ ఏదన్నా కానీ ఆయన వచ్చినాక అందినాయి. ఆయన రాకుండా మాకేం అందరం గత 5 ఏళ్ళు ఇంటి స్థలం కూడా లేదు ఆయన వచ్చినాకే మాకు. ఇంటి స్థలం వచ్చిందా? ఎవరు తెచ్చారు? జగన్ కళ్యాణ్ మాది పొన్నూరే. ఆయన వచ్చినా బాగానే ఉంది. మా వరకు ఆయనకే మా ఓటు. ఎవరికి? జగన్. జగన్. ఇక్కడ వైసీపీ తరఫున మురళీకృష్ణ పోటీ చేస్తున్నాడు. ఆయన ఎవరు పోటీ చేసినా ఆయన వేసేది ఆయనకి. ఎవరికి? జగన్. జగన్. ఓకే. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నారుగా? అవి మనకేం తెలియదండి. అది తెలియదు మీకు? ఆయన వచ్చినా మాకు అన్ని సర్దుబాట్లు ఉండి ఆయనకే మా ఓటు. మా ఇంట్లో పిల్లలకు బాగా అందరం మా కుటుంబ సభ్యులు ఆయనకి. ఎవరికి? జగన్. బాగానే ఉంది. మీకు వస్తున్నాయి సార్ పథకాలు? అన్నీ వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? అమ్మ ఒడి పిల్లడికి అది విద్యా దీవెన 18 ఏళ్ళు డోక్రా మాఫీ ఇవన్నీ వచ్చేసి. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు రూపాయి కూడా తినలా ఏమి వేస్ట్ క్యాండిడేట్ అది. ఓకే. ఇప్పుడు మరి వైసీపీ తరఫున ఇక్కడ పొన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున ఏమో అంబటి మురళీకృష్ణకే వద్దటమే. ఏం అనుమానం లేదు. ఎందుకని? ఎందుకైంది రూపాయి తింటున్నాం పథకాలు. ప్రభుత్వం ఎట్లా ఊరాని మాకెందుకు, మాకు ప్రభుత్వం రూపాయి ఇస్తుంది మాకు. అది మెయిన్. ఎక్కిన కానించి 4 సంవత్సరాలు ఎక్కిన కానించి ఏ రోజు ఆయన మీద ఆరోపణలు చేయింది. అది అంటారేమంటారు అభివృద్ధి మాకు అనవసరం అయ్యా, మాకు కొద్దిగా రూపాయి తింటున్నాం ఆయన వల్ల. అది పిల్లలు చదువుకుంటున్నారు. 5 సార్లు గెలిచాడు చేశాడు ఇక్కడ దూలిపల్లి నరేంద్ర 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేశాడు నరేంద్ర. ఇక్కడ 1 రూపాయి కూడా మేము తిన్నది లేదయ్యా. మాకు బజార్లు కూడా రోడ్లు కూడా లేదు. వేస్ట్ అది. మరి ఏందో ఏస్తాడు అంటున్నాడు, మరి చేస్తాడు అంట. మరి వేస్ట్. మురళీకృష్ణ మాత్రం గ్యారెంటీగా వచ్చేది గెలిచేది అనుమానం లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మీకు వస్తాయి సార్ పథకాలు? పథకాలు వచ్చినాయి నాకు. ఆటోకు 30 ఏళ్ళు వచ్చాయి. మరి గతంలో ఎలా ఉండేది అంటారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మాకు బాగానే ఉంది. గతంలో మాట్లాడితే కేసులు సింగనాథం రోడ్డు ఎక్కాలంటే భయం. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు కూడా అలా చేస్తారన్నారు. ఇప్పుడు 10,000 ఇచ్చి 20,000 తీసుకుంటున్నారు. సంవత్సరానికి 1,00,000 తీసుకుంటున్నారు అన్నారు. లేదండి, బాగుంది. సచివాలయాలు బాగున్నాయి. దానికేముంది ఇంకా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఇంతవరకు వేరుగురు. ఇప్పుడు ఏంది, ఇంటికి వెళ్ళకోకుండానే మామూలుగా వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళకోకుండానే. ఇది బాగుంది. ఈ ప్రభుత్వం బాగుంది. ఇంతవరకు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమైనా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే కట్టేవాళ్ళు 10,000 కట్టేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది, మామూలు గవర్నమెంట్ స్కూల్లో కడుతున్నారు. మామూలుగానే డబ్బులాగా చేస్తున్నారు. మరి అది బాగానే ఉంది. అమ్మఒడి ఈ డబ్బులు అన్నీ బాగానే వస్తున్నాయి. ఆయనకి ఇంకా బాగుంది. చంద్రబాబు ఏమెత్తాడు, ఆడు గెలిపిస్తాడు. ఆడు గెలవంది ఏమెత్తాడు, అంతమంది గెలిచినప్పుడు ఏమి ఇచ్చాడు. ఆయన గెలకుండా ఏమి ఉందా? ఇప్పుడు చెబుతాడు నేను సీఎం అయితే అన్నీ చేస్తానంటాను. నేను సీఎం అవునుగా అయితే నేను కూడా అన్నీ చేస్తాను గురు, మొత్తం ఫ్లైట్లు చేస్తాను అవి చేస్తాను అంటాను. ఇప్పుడు ఏముందా? కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాడా? ఎయిర్పోర్ట్ నానించి కడతాడు. పనిచేసి సొంతం పెట్టమన్నాడా? ఇప్పుడు పొన్నూరులో ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నా? వైసీపీ తరపున ఏమో మురళి ఆయనే అంబటి మురళీకృష్ణ ఇస్తాడు. ఆయనకి ఇస్తాడు. దూలిపాల నరేంద్ర మనకు ఎందుకులే. గెలిస్తే ఆ లెక్క వేరు గురు. ఇప్పుడు వచ్చింది ఆయన కదా, ఈయన వస్తాడు. ఆయన పనులు చేశాడా? 5 సార్లు గెలిచాడుగా. ఎవరు? నరేంద్ర మన సంబంధం లేదు గురు. అసలు మనకొద్దు. వైసీపీ పక్కా 175 175. మురళీకృష్ణ ఈసారి కొట్టేది ఈయన పక్కా. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నా? నమ్మకం అంతే. రెడ్డి గారు అంతే పక్కా పట్టేది అంతే. అభిమానాన్ని కాదు, ఫస్ట్ నుంచి అదే. ఫస్ట్ టీడీపీ నాది, ఈ మధ్యలో వైసీపీలోకి వచ్చా అంతే. పక్కా కొట్టేది అదే. నాకేం చేసేది కాదు అది. ఏమైనా సచివాలయం కట్టాడు. పిల్లలు ఎంత ఏడా అభివృద్ధి లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదా? సరే ఎవరన్నా చేస్తారు, ఇంకా అంతకంటే ఏం చేస్తారా? ఏం చేస్తారు చెప్పు?
ఏం చేస్తారు ఇంకంతకంటే ఏం చేస్తారా సేరుగా అమరావతి కడతా అంటున్నారు కదా. అమరావతి చంద్రబాబు చేసింది ఏంది ఎకరాలు కోట్లు వస్తే పెట్టుకున్నాడు అమరావతి కడతానికి టైం పట్టింది, చాలా టైం పట్టిందిగా, చాలా టైం పట్టింది. ఒకసారి అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది అమరావతి. ఏటైంది అమరావతి? జగన్ బాగా చేస్తారు. జగన్ బాగా చేస్తాం. ఎవరు గెలుస్తారు? జగనే. ముగ్గురు కలిసినా కానీ, నలుగురు కలిసినా కానీ, 5 కలిసినా కానీ టీడీపీ ప్రభావం పొన్నూరులో ఏం పడదా? పొన్నూరుతో అసలు ఎన్ని పడినా కానీ మాకు ఏం సమయం లేదు గురు. ఫైల్ మొత్తం సీఎం జగనే. పొన్నూరు వచ్చేసరికి మురళీకి ఇచ్చినాయి, అమ్మటే మురళీకి ఇచ్చినాయి. బాగుంది. పథకాలు మాకు వచ్చిన రాకపోయినా పేదవాళ్ళకి వస్తున్నాయి. హై స్కూళ్ళు బాగుంది, కాలేజీలు బాగుంది, హాస్పిటల్ బాగుంది, చేనేత పడుతుంది, అందరూ బాగున్నాయి. జగన్ గారి పరిపాలన బ్రహ్మాండం ఉంది. చంద్రబాబు నాయుడు అన్ని ప్రైవేట్కి అప్పచెప్పాడు. హై స్కూళ్ళు, కాలేజీలు అన్ని ప్రైవేట్కి అప్పచెప్పాడు. సొంతం ఏమి చేశాడు? అలా చేశానని చెప్పమండి. నా ముందుకి నేను 60 సంవత్సరాలు 65లో తిరుగుతున్న రాజకీయం. నా సీనియర్ పొన్నూరు వెళ్ళారు. ఏం తగలబెట్టాడు? ఏం చేశాడు? తన జేబులు నింపుకున్నాడు, తన ప్యాకేజీ నింపుకున్నాడు. తను దూరపడిన ఏం చేశాడు? 5 సార్లు చేశాడు. లెటిన్ దొడ్డి కట్టి లేకపోయాడు. హాస్పిటల్ బస్ స్టాండ్ బాగు చేయలేకపోయాడు. సైడ్ గోడలు తీసుకులేకపోయాడు. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. రోజీ గారు గ్రేడు. ఇప్పుడు వచ్చే మురళీకృష్ణ గారు ఎట్లా ఉంటాడు చెప్పలేము. బాగానే ఉంటుంది. ఆయనే వస్తాడు. రోషి గారు, మురళీకృష్ణ గారే వస్తారు. జగన్ ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, నరేంద్ర ఏం చేయలేదు. టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు. 114 కలిసినా లేదు, సీను లేదు, అయిపోయింది. పొన్నూరులోనే. ఈ దేశం మొత్తం మీద లేదు. 14 పార్టీలు కలుపు లేదు. నేను చెబుతున్నా. మరి జగన్ రాణి అన్నాడు పవన్ కళ్యాణ్ ఎంతవరకు వస్తారు? ఆయన అంటే ఆయన కరగదు ఎంత. నా సలహాలు సంప్రదింపులు అంటారు. అరే రామ్ జోగైపోయాడా? మరి ముద్రగడ పద్మనాభం పోయాడా? ఎవరున్నాడు ఆయనకి? ఏముంది అంటే నేను మెట్టు ఏం చేస్తాడు ఆయన వచ్చి? చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ నాయకుడు, 40 సంవత్సరాల విజనరీ నాయకుడు పుట్లే వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ పుట్లే వేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు మరి బీజేపీని కూడా కలుపుకున్నారు. 100 పొత్తులు కలుపు లేదు పొన్నూరే కాదు, ఆంధ్ర మొత్తం, ఏపీ మొత్తం జగనే. ఈయన 14 పొత్తులు కలుపుకొని ఎర్ర జెండా ఉంది, ఎర్ర బొక్కు ఉంది, ఆ జెండా ఈ జెండా ఎందుకు నీకు? ఇప్పుడు మురళీకృష్ణ గారు కూడా ఇప్పుడు వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నారంట. మనం చేశాడు, చేయబట్టి బాగుంది. కళ్ళజోళ్ళు ఇచ్చాడు ముసలికి, అందరూ బాగుంది. 2 వరకు మొత్తం బాగానే ఉంది. అది మురళీకృష్ణ గెలుస్తాడు. టీడీపీ జనసేన ప్రభావం లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఏది లేదు. ఎవరు నమ్మరండి. 66 అబద్ధాలు చెప్పాడు. గుండె నొప్పి, కన్ను నొప్పి అన్నాడు. హాస్పిటల్లో ఉండదు. జనసేన ఎందుకు తిరగడం? హాస్పిటల్లో ఉండొచ్చుగా. హాస్పిటల్లో ఉండొచ్చు. నాకు జబ్బు వచ్చింది, హాస్పిటల్లో ఉండాలా? పబ్లిక్ తిరుగుతానా? జైల్లో ఉన్నప్పుడు అవన్నీ ముసలి కన్నీరు, అవన్నీ నేను నమ్మను. పులివెందులో కూడా ఈసారి జగన్ ఓడిపోతారంటున్నారు. పులివెందులో ఓడిచ్చే దమ్ముకాల మొహవాడు లేడు చెబుతున్నా. రేపు ఆయన కుప్పంకి వెళ్ళమను, ఆయన కుప్పంలోకి వెళ్ళమను, ఆయన కొడుకు మంగళగిరి వెళ్ళమను, తెలుస్తుంది. మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదంటారంటే ఏం అభివృద్ధి కావాలి? ఏం అభివృద్ధి కావాలి? నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు వేసావు, లోకల్ 5 సంవత్సరాలు వేసావు. నువ్వు భూగర్భ శాస్త్రం తీసుకొచ్చావు, ఇది పనికి రాదు అన్నావు. లోన ఊపులు ఉన్నాయి అన్నావు. అమెరికా పోయావు, జోలు కట్టుకుని అనుకోవచ్చు. ఆ డబ్బు ఏం చేసావు? రాజధాని చేస్తున్నావు, సింగపూర్ చేస్తున్నావు. సింగపూర్లో నీ డబ్బు అంతా సింగపూర్లో ఉంది. నువ్వు ఆంధ్రలో ఎట్లా మాట్లాడుతున్నావు? 200 రూపాయలు 100 రూపాయలు సెలవు అంటే సింగపూర్లో పెడితే ఏం జరుగుతుంది? సింగపూర్లో ఏం జరుగుతుంది? అది సింగపూర్ మార్పి పెట్టు, నీకు డబ్బు చెల్లదు. అక్కడ వెళ్తా, వాళ్ళు మార్పి పెడితే ఇంకో చోట వేస్తావు. అది నీ బతుకు. మరి అందరూ కలిసి వస్తారుగా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ. ఏమండి, పిల్లకాలంలో ఎన్ని కలిసి సంవత్సరాలు కలవాల్సింది. పిల్లకాలంలో ఎన్ని కలిసి సంవత్సరాలు కలవాల్సింది. సంవత్సరం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పిల్లకాలంలో ఎన్ని? 175 రావు, 115 రావు. జగనే ఖాయం ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మీకు పథకాలు వస్తాయి? ఏమొస్తాయి? కొన్ని వస్తున్నాయి, వృద్ధాప్యం పెంచిన అవి వస్తున్నాయి. కొన్ని రాట్ల, కొన్ని వస్తున్నాయి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇక అందాక మాకేం తెలుస్తుంది? చూస్తుంటారు కదా, ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు. ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది ఈ ప్రభుత్వం కూడా. పొన్నూరులో వైసీపీ తరఫున ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున
ఇప్పుడు దూలిపాల నరేంద్ర గారికి ఇస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? ఈ మురళీకృష్ణ గెలిచే అవకాశం ఉంది అంటున్నారుగా. ఎందుకని అంటారు? ఏదో కొత్తగా వచ్చాడు కదా ఇప్పుడు. గతంలో 5 సార్లు గెలిచాడు దూలిపాల నరేంద్ర గారు, ఏం చేయలేదు అంటారు ఇక్కడ? ఏమెందుకు చేయలే, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. పుల్లూరులో వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ తరఫున దూలిపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? అంబటి మురళీకృష్ణ గెలిస్తే బాగుంటుంది. వ్యక్తిగతంగా అతను జెంటిల్మెన్, పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా జెంటిల్మెన్. అంటే ఏమైనా చేశారు ఇక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టారు, దాంతోపాటు ఈ స్పెట్స్ కూడా ఇచ్చారు. అట్లాగే నేను తొడుక్కున్న స్పెట్స్ కూడా ఆయన గారు ఇచ్చినాయి, ఆయన గారి ద్వారా వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఇచ్చినాయి. అట్లా ఇటు రెడ్డిపాలెంలో ఈ ఊళ్ళో కూడా 2 సార్లు పెట్టారు, 2 చోట్ల పెట్టారు. సోషల్ సర్వీస్ బాగా చేస్తున్నారు ఆయన. అలాంటి వారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది. తప్పనిసరిగా, అందులో ఏం డౌట్ లేదు. పార్టీ పరంగా తీసి పక్కన పెడితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం అటువంటి కొద్దిగా సర్వీస్ మోటివ్ ఉన్న మనిషి ఆయన. మీరు మాట్లాడారా? చాలా దగ్గరగా ఉన్న ఇంట్రాక్షన్తో ఆయనతో పాటు చాలాసేపు కూర్చుని తిరిగి చేసిన సందర్భాలు ఉన్నాయి. నైస్ పర్సన్, సర్వీస్ చేయగలడు. బాగానే ఉంది. అమ్మ ఒడి వచ్చిందన్న. అమ్మ ఒడి మళ్ళీ మా తాతకి పింఛన్ వస్తుందన్న. ఇక్కడ పున్నూరులో ఎవరు గెలిస్తే బాగుంది అనుకున్నావు? అంబటి మురళీకృష్ణ గారా లేకపోతే దూలిపాల నరేంద్రనా? అంబటి మురళీకృష్ణ అన్న. ఎందుకంట? అంబటి మురళీకృష్ణ అయితే బాగా చేస్తాడు కానీ మా ఊరు కూడా వచ్చాడు 2-3 సార్లు. ఏమైనా సేవా కార్యక్రమం చేస్తాడు? చేస్తాను. మెడికల్ క్యాంపులు పెడుతున్నాను నిజానా? పెడుతున్నారన్న. కళ్ళద్దాలు ఎత్తున్నారన్న మా ఊర్లో, బజరంగ్ ఫౌండేషన్. మా స్కూల్లో ప్యాడ్లు అవన్నీ ఎత్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నావు ఆయనతో? మంచిగా. కొన్నూరులో ఎలాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది అనుకున్నావు? అంబటి మురళీకృష్ణ. అంబటి మురళీకృష్ణ ఆయన ఉంటే సాటిస్ఫాక్షన్. సీఎం జగన్ అన్న. అమ్మ ఒడి అవన్నీ ఎత్తున్నాడు కన్నా, అందుకని. స్కూల్స్ ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి. నాడు నేడు ఉన్నాయి. నాడు నేడు గతంలో అవన్నీ బోర్డులు అవన్నీ ఉండే కదన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం ఉంది. వస్తున్నాయన్న. అమ్మ ఒడి మాకు ఆటోకి డబ్బులు వేశారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందన్న. అన్న పొన్నూరులో వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ గారు, టీడీపీ తరఫున దూలిపాల నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటారు? అది ఏమో చెప్పలేమన్నా. మరి మీ అభిప్రాయం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంబటి మురళీకృష్ణ గారు అంటే ఆయన కొత్తగా. అదే ఇప్పుడు అంతక్రితం నుంచి సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారండి. అవునవునవును, కళ్ళజోళ్ళది చేస్తున్నారు. అవును, బాగానే ఉంది. గెలుస్తారా? గెలవచ్చు. పరిపాలన బాగానే ఉంది. ఊరి ఇంటి పథకాలు ఏమో ఏంది వచ్చేది? అమ్మఒడి ఏంది, వైఎస్ఆర్ ఆసరా ఏంది, రైతు భరోసా, కుమ్ముడే బాదుడే ఫుల్. అసలు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. అప్పుడు ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు బాగానే ఉంది. కానీ పొన్నూరులో వైసీపీ తరఫున ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, దూలిపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు. పొన్నూరు అంబటి మురళీకృష్ణ వెళ్తాడు. అంబటి మురళీకృష్ణనే. ఎందుకనంటారు ఆయన? ఎందుకంటే అంతే, ఇంకా ఇది ఆయన మారిపోయింది. సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు ఫుల్. ఇవాళ రాత్రి మా ఏజెంట్లో వచ్చాడు 10,000 మంది జనం వచ్చారు. ఊరక బాగానే ఉంది. ఎవరు చేస్తారు ఓటు? నాయకుడు చూసినా పార్టీ ఆ పైన జగన్మోహన్ రెడ్డి. సూపర్గా ఉంది. అన్నీ అందిని. అమ్మఒడి, పిల్లల చదువుకునే స్కూల్ పిల్లలు అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. పొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ గారు పోటీ చేస్తారు, గెలుస్తాడు. దూలిపాల నరేంద్ర పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారు? ఈయన మురళీకృష్ణ గ్యారంటీ. 100కి 100 వాళ్ళు. మాకు అంతే, అందరం కూడా ఆ పార్టీ మేము వేసేది దానికి. ఎవరు 100 ఒకటి గెట్టోడు చెబుతాడు మంచివాడు కాదని. 100కి 99% వైసీపీ నెంబర్ 1. బాగానే ఉంది. స్కూల్ బాగుండే రియల్గా. స్కూల్లో నాకు నేను ఎస్సీ స్కూల్ బాగా నాకు నచ్చింది. ఎడ్యుకేషన్ నేను చదువుకున్న డిగ్రీ
కానీ స్కూళ్ళు డెవలప్మెంట్ బాగుంది. నాకు అది చూడంగానే బాగా నచ్చింది. అంబేద్కర్ గారు బొమ్మ ఆడబెట్టింది విజయవాడ. మా విషయంలో వచ్చేసి వెరీ గుడ్. ఇక ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడ పెట్టలా అలాంటి కార్యక్రమం చేశాడు. జగన్ గారికి యాక్సెప్ట్ చేయాలి. ఈసారి ఓటు ఆయనకి వేస్తా. చంద్రబాబు ఆడు చేయడు. అసలు ఆయన పరిపాలన మాకు నచ్చదు. ఓకే, ఇక్కడ వైసీపీ ఏమో నాకు తెలియదు. మురళీకృష్ణ బెటరు, కానీ అంటే ఆయన కొత్తడుగా అద్భుతంగా ఉంది. వస్తున్నాయిగా. మాకు ఫ్లాట్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, పెళ్ళి అయితే కొత్తగా. ఇంకేం కావాలి? గతంలో ఏమి లేవయ్యా. అది మా నాన్నకు పింఛను కూడా వచ్చింది. ఇప్పుడే జగన్ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో తిరిగాం, రాలేదు. సూపర్గా ఉందయ్యా. అన్ని పథకాలు వస్తూ ఉన్నాయి. అమ్మ పిల్లల విద్యా జీవనం వస్తూ ఉంది. రైతు భరోసా వచ్చింది. నాకు పరిపాలన బాగా ఉంది. గతంలో కన్నా ఇప్పుడే బాగుంది. కొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ గారు పోటీ చేస్తారు, టీడీపీ తరఫున దూలపాల నరేంద్ర పోటీ చేస్తారు. ఎవరికి వెళ్తారు? అమ్మటి మురళీకృష్ణనే గెలుస్తాడు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం పెచ్చివేడ. దానికి తగ్గట్టుగా నరేంద్ర గారు 5 సంవత్సరాలు చేశాడు పరిపాలన. అప్పుడు అసలు పార్టీ క్యాండిడేట్ ఎవరైనా కాదు, ముందు జగన్ చూసి ఇక్కడ ఓటేస్తారు. జగన్ పరిపాలన బేసిక్గా ఉంది. చేశాడు. సరైన ఇది లేక క్యాండిడేట్ని పెడతాం, రెండోసారి పుంజుకునే పాటికి ఆ క్యాండిడేట్ని మారుతాం. మార్చేపాటికి ఈయన బలంగా స్థానికుడు అని చెప్పి అన్న పేరు మీద ఈయన ఉండిపోవటం. అందువల్ల ఎక్కడ ఎవరో తెలియని క్యాండిడేట్ని ఎన్నుకోవడం ఎందుకు, తెలిసిన క్యాండిడేటే కదా మన నరేంద్ర గారు అని చెప్పి ఆయనకు ఓటేయటం. అది ఏమి ఇదేం కాదు. అది ఇప్పుడు జగన్ చూసి మనకి ఓటేస్తారు ఇక్కడ వైసీపీకి. మురళీకృష్ణ కన్ఫామ్ గెలుస్తాడు. బజరంగ ఫౌండేషన్ అని చెప్పి కళ్ళజోళ్ళు ప్లస్ గుండె ఆపరేషన్లు అలాంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అమ్మఒడి అన్నీ వస్తున్నాయి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. కొన్నూరులో వైసీపీ తరఫున మురళీకృష్ణ, టీడీపీ తరఫున ఇప్పుడు దూలపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటున్నారు? ఏనా గెలుస్తాడు మురళీకృష్ణ గారు. ఎందుకనంటారు? అంతే, మంచి పనులు చేస్తున్నాడు. ఏం బాగానే చేస్తున్నాడు, రాకముందే చేస్తున్నాడు. అదిరిపోయిందన్న. తప్పట్టు ఒక్కటి లేదు. చూసుకుంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, చంద్రబాబు వచ్చానుకో ఏం లేదు, జగన్ ఉన్నాడు, అదిరిపోయింది పాలన. అంతే. వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, మా తాత పింఛన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. చంద్రబాబు వచ్చినప్పుడు రాలేదన్న, జగన్ వచ్చినప్పుడు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కొన్నూరులో ఎవరు చేస్తే బాగుంది అనుకుంటున్నా? నేను జగన్ గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను. మురళీకృష్ణ గారు దూలపాల నరేంద్ర పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారు? వైసీపీ గెలిచింది. వైసీపీ. అదే అమ్మడి మురళీకృష్ణ గారు ఎలా ఉంది? అంతే అంతే. ఆయన గెలుస్తారా? ఆయన ఎలా చేస్తాడు ఇక్కడ? బాగానే చేస్తాడన్న. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మీకు వస్తున్నాయి బాగా వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, 45 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి, డోకరా రుణమాఫీ వస్తుంది, పింఛన్ వస్తుంది మొత్తం. ఓకే. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. బాబు కొన్నూరులో వైసీపీ తరఫున అమ్మడి మురళీకృష్ణ, టీడీపీ తరఫున దూలపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరు వెళ్తారు? మురళి. మురళినా? ఎందుకనంటారు? అది బాగా పనులు చేస్తాడు. చేస్తాడా? మంచి సేవా కార్యక్రమం చేస్తున్నాడు. చేస్తాడు. ఎలాంటి కార్యక్రమాలు? లైబ్రరీలు అంటే ఏదన్నా సహాయపడతాం, అన్నీ చేస్తున్నాడు. గెలుస్తాడు ఇక్కడ జగన్ గారి పరిపాలన మంట పుట్టించాడు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు బాగుంది. అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, 45 సంవత్సరాలు వస్తుంది, మరి రైతు రుణమాఫీ అవి వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. గతంలో వచ్చాయి కదా. ఇప్పుడు అమ్మడి మురళీకృష్ణ గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు. 10,000 మెజార్టీతో గెలుస్తాడు. అభిమానం అంటే చేసిన పరిపాలన అట్టుంది, బాగుంది, అందుకని చెప్పని గెలుస్తాడు. సూపర్ పరిపాలన, సూపర్. జగన్ పరిపాలన నెంబర్ 1. అన్ని పథకాలన్నీ చెప్పినవి అన్నీ 99% అమలు చేశాడు. మాకు వచ్చినాయి, మేము అడగకుండానే 1,35,000 వచ్చినాయి.
వాటితో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇస్తానని మోసం చేసే వాళ్ళకంటే అడగకుండా ఇచ్చిన వాళ్ళు బెటర్ కదా. అది ఇప్పుడు వైసీపీ దాన్ని అమ్మడి మురళీకృష్ణ, టీడీపీ దాన్ని దుర్బా నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటే ఏదైనా కొత్త నీరు కావాలని జనం కోరుకుంటారు కదా. కొత్త పరిపాలన జగన్దే, కొత్త ఎమ్మెల్యే అంబంటి మురళి. అంతే, గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అంబంటి మురళి అయితే గెలుస్తాడో గెలవడం మనకు తెలియదు. జగన్ ఉన్నాడు కాబట్టి గెలుస్తాడు. జగనే. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ప్రతి ఇంటికి వస్తున్నాయి డబ్బులు, ఇబ్బంది లేదు. రైతులు కూడా బాగానే ఉన్నారు, సుఖంగా, ఇబ్బంది లేదు. ఇప్పుడే బాగుంది. పంటలు కూడా బాగా పండుతున్నాయి, ఇబ్బంది లేదు. ఓకే సార్, ఇప్పుడు కొన్నూరులో వైసీపీ తరఫునేమో అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫున దుర్బా నరేంద్ర మోడీ. అంబాటి మురళి వెళ్తే అంబాటి మురళి. ఓకే, అంత అభిమానం చేస్తున్నారు చాలా మంది. అంత అభిమానం ఏముంది, అట్లా ఉంది గాలి జనంలో, నాడు అట్లా ఉంది. అదేంటంటే ఏదో చెబుతారు జనం, అంతే. జనంలో ఉంది అంబాటి మురళి వాళ్ళు అని కాదు, జగన్ చూసేస్తారు. అది ఓకేనా. చేశాడు, సంవత్సరం నుంచి చేస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. కళ్ళజోళ్ళు కానీ, కొంచెం గుండె ఆపరేషన్ కానీ, కాళ్ళు లేని వాళ్ళకి కానీ అన్నీ బాగా చేశాడు. అందుకే ఆయన చూసి పిలిచి ఇచ్చారు. బాగానే ఉంది. ఏం అక్కడికి వచ్చినాయి మాకు మొత్తం ఆయన పెట్టిన. ఇప్పుడు వైసీపీ కొన్నూరులో వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫున దుర్బా నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారు? జనం లోకల అంబటి మురళీకృష్ణ అంటున్నారు. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చాడు కదా, ఒకసారి చూద్దామని. బాగానే చేస్తున్నాడు. అమ్మఒడి వచ్చింది, జగన్ వేసిన 10,000 వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సొంత ఇల్లు ఇచ్చాడు, ఇల్లు లేనివాడు మాకు ఇల్లు ఇచ్చాడు. నంబర్ 1గా ఉంది జగన్ పని. ఇప్పుడు ఇక్కడ వైసీపీ తరఫున ఇప్పుడు అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫున దూలపాటి నరేంద్ర మోడీ. ఎవరికి వెళ్తారు? నేనైతే మా ఐసీపీఏ. అంబటి మురళీకృష్ణ ఒక్కసారి కూడా చెప్పమంటావయ్యా? పోయినసారి పాలాభిషేకం చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈసారి గెలిచిందనుకో రక్తాభిషేకం చేస్తాం. 100%. 100%. కొన్నూరులో పోయినసారి వచ్చింది మనోడే కిలా రోసి గారు వచ్చారు. ఈసారి కూడా అంబటి మురళి గెలిపించుకుంటాం. ఎవరి అభిమానం వాళ్ళది. మాకు జగన్ బాగుంది. అన్ని పథకాలు వస్తున్నాయి. అన్నీ అమ్మఒడి వస్తుంది, పెన్షన్ వస్తున్నారు, 18 ఏళ్ళు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి మాకు. ఇప్పుడు కొన్నూరులో వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫున ఆయన పోటీ చేస్తాడు. దుర్బా నరేంద్ర. ఎవరికి ఇస్తారు? అంబటి మురళీకృష్ణ గెలుస్తాడు. 10,000 మెజార్టీతో వస్తాడు. ఎందుకంటే ఈ ఏరియా డెవలప్మెంట్ అటు చేశాడు ఆయన. ఎవరు ఈయన కిలా రంగరాజయ్య. ఈ రోడ్లన్నీ వాళ్ళే చేయించినాయే. 11 కోట్లు ఖర్చు పెట్టాడు మా ఊరికి, కాకానికి. ఏడు నుంచి హైవే రోడ్డు అక్కడ సెంటర్ లైటింగ్ కానీ 11 కోట్లు ఖర్చు పెట్టాడు. చెరువు చుట్టూరా వాషింగ్ ట్రైనింగ్ పెట్టాడు. మంచి చెరువు కాడ, గుడి కాడ దగ్గర 10-11 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంకా ఆయన రాత ఎవరు వస్తారు? ఇక్కడ ఈయన అంబటి మురళీకృష్ణ గెలుస్తాడు. ఎక్కడ లేకుండా 10,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తాడు. బాగానే ఉంది. ఏమి బాగున్నాయి? ఏది బాగోలేదు అనుకుంటున్నారు మీరు? పథకాలని కాదు, ఏది బాగోలేదు చెప్పండి. అన్నీ బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే ఏం లేదు. ఒక 5 సంవత్సరాల క్రితం ఈ సెంటర్ వచ్చేదా? 5 సంవత్సరాల క్రితం సెంటర్ ఇలా ఉండేది కాదు. ఇది అంటే నేను ఇక్కడ డెవలప్మెంటే చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ గెలిచాక ఇదంతా డెవలప్మెంట్ అయింది. ఈ కాలువలు వేయించారు, ఈ గుడి కూడా కట్టించారు, వాకింగ్ ట్రాక్ వేయించారు కాకాన్లో. అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు కొన్నూరుకి వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫునేమో ఇప్పుడు దుర్బా నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం? టఫ్గానే ఉండిద్ది, కానీ మంచి చేసిన పదంగా చూసుకుంటే వైసీపీకే ఓటేయచ్చు.
అయినా వ్యక్తిగతంగా ఎలా ఉంటారు మురళీకృష్ణ గారు? మంచోడు నెంబర్ 1. ఆయన సేవా కార్యక్రమం కూడా చేస్తారు. చేశాడు కలజోడు మెడికల్ క్యాంప్స్ చేశాడు, బాగానే చేశాడు. మంచోడు బాగా మాట్లాడతాడు. దూలిపాటి నరేంద్ర 5 సార్లు గెలిచారు అండి. చేశాడంటే ఆ టైంలో కొంతమందికి అయింది లబ్ధి, ఈ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ అందరికి అయింది. సరే అంటే జగన్ గారిని చూసి గెలిపిస్తారు. జగన్ చూసే ఓటేసేది, జస్ట్ ఒక జగన్ బొమ్మని చూసే ఓటేసేది. ఎవరు కొన్నూరులో ఎవరికి ఇచ్చినా అంతే, జగన్ని చూసే కదా ఓటేసేది. కొన్నూరులో ఏ పార్టీ మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది? వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మంచోడు. ఇప్పుడు అతను గెలవక ముందే సేవా కార్యక్రమాలు చేశాడు, గెలిస్తే ఇంకా మంచి చేస్తాడు. కొన్నూరులో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ. అభ్యర్థి ఎవరు? అభ్యర్థి ఎప్పటి నుంచి ఆయన నరేంద్ర గారు. వైసీపీ తరఫున ఆయన నిలబడతాను. ఎవరో నాకు తెలియదు అసలు ఇంతవరకు. అంబటి మురళీకృష్ణ. ఏమో సార్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది? సుమారు చెప్పు, నీకే తెలియాలా? మీ అభిప్రాయం చెప్పండి. నీకేమనిపిస్తుంది చెప్పు సార్. మేము అదే పబ్లిక్ అడుగుతాం. వాళ్ళని అడగు, వాళ్ళు చెప్పకూడదు. నీకేమనిపిస్తుంది? నంబర్లో వైసీపీ గారిన మురళీకృష్ణ, టీడీపీ గారు దూలిపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము అమ్మాయి మురళీకృష్ణకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే పనులు బాగున్నాయి కాబట్టి, పనులు బాగా చేస్తున్నారు కాబట్టి. ఏది పేద విద్యలకి రుణమాఫీలని, విద్యా కాను కానీ ఇవన్నీ ఇస్తున్నారు కదా, దానివల్ల బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నారండి. ఏ కార్యక్రమం చేస్తున్నారు మరి? అదే ఫస్ట్లో పెట్టారు. అది ఈయన ఏది దీంట్లో రాకమొంగల ఉచిత వైద్యపురం పెట్టాడు, 3 రోజులు అని పెట్టాడు, అయిపోయింది. అది పెట్టిన తర్వాత ఈ దీంట్లోకి వచ్చాడు. పరిపాలన ఎలా ఉందంటే తెలియదు మనకి. ఇప్పుడు ఈ సేవ చేశాడు కాబట్టి ఇప్పుడు ఉచితంగా చేసుకునే వాళ్ళు అందరూ వేస్తారే అనుకుంటున్నారు. బాగానే ఉంది. వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ దాన్ని అంబటి మురళీకృష్ణ, టీడీపీ దాన్ని దూలిపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? వైసీపీ గెలవాలి. ఎవరు? మురళయ్య గారు గెలుస్తారా? గెలుస్తాడు. అంటే ఇప్పుడు ఆయన ఏదో కార్యక్రమం కూడా చేస్తున్నాడుగా. ఇక్కడ ఉందంటారు వైసీపీకి. వైసీపీ గెలుస్తుంది పక్కా. ఓకే. ఎందుకంటే పథకాల పరంగానే లేకపోతే ఎలా? పథకాల పరంగా కానీ, పార్టీ అభిమానం కానీ, ఏదన్నా కానీ జగన్కే వెళ్ళి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? సూపర్గా ఉంది. అంటే ఏమేమి బాగున్నాయండి? అన్నీ బాగున్నాయి. రైతులకి గిట్టుబాటు రేటు ఇచ్చాడు కదా, ఎంత బాగానే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు వర్షాలు ఇవి వర్షాలే అప్పుడు. ఇప్పుడు వర్షాలు కురుతున్నాయి, బాగుంది. సుభిక్షంగా దేశం అంతా బాగుంది. సార్ ఇప్పుడు వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫున ఇప్పుడు దూలిపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరు చేస్తారన్నా? మురళీకృష్ణకి వెళ్తాడు. మురళీకృష్ణ ఎందుకనంటారు? కొత్తగా చూద్దాం ఒకసారి. ఇక్కడ సేవా కార్యక్రమం కూడా చేస్తానంటే ఏమేమి చేస్తారు? శిబిరాలు పెట్టాడుగా, శిబిరాలు బాగానే ఇన్ని వేసాడు. మెడికల్ అంత ఇచ్చాడుగా, మెడికల్ ఇచ్చాడు. కళ్ళజోళ్ళు అని అది బాగా చేశాడు. మంచి పేరు ఉందా సార్? ఇప్పుడు ఫస్ట్ టైం చూద్దాం. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాము, చూద్దాం. ఈసారి చూద్దాం. ఇక పథకాలు వస్తున్నాయి బాబాయ్? వస్తున్నాయి. ఏమి వస్తున్నాయి? పిల్లలకి అమ్మఒడి పథకం వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది, సార్ ఇప్పుడు రైతు బంధు పథకం వస్తుంది. సార్ ఇప్పుడు వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ, టీడీపీ తరఫున దూలిపాటి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? అంబటి మురళీకృష్ణ. అంబటి మురళీకృష్ణ ఎందుకనంటారు? జగన్మోహన్ రెడ్డి ఆయన మురళీకృష్ణ సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారుగా. ఏం కార్యక్రమాలు? అవి కళ్ళజోళ్ళు, ఆపరేషన్లు, గుండెకి సంబంధించిన రోగాలకి, నొప్పులకి. శిబిరాలు పెట్టారా? మెడికల్ క్యాంప్ పెట్టారు. మెడికల్ క్యాంప్ బాగానే చేస్తారు. వ్యక్తిగతంగా పేరుందని కదా, ఈయన కాదు కదా, మెయిన్ జగన్మోహన్ రెడ్డి కదా, ఆయన చూసి ఈయన కదా.
గెలిపిస్తారా మరి? గెలిపిస్తాం. పరిపాలన ఎలా ఉంది? బాగుంది, నెంబర్ 1గా ఉంది. ఆయనకి ఎదురే ఉంది. ఇంకా అసలు మీకు పథకాలు వస్తున్నాయా? పథకాల నాకు మాత్రం పింఛన్ వస్తుంది. అవి మా ఆడవాళ్ళకేమో సంవత్సరం డబ్బులు అవి వస్తున్నాయి. సార్ పొన్నూరులో వైసీపీ దాన్ని అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నాడు, దులుపాటి నరేంద్ర పోటీ ఎవరికి ఇస్తారా ఉన్నావు? అంబటి ఇక్కడ పని చేస్తున్నాడా? పని బాగా 2 సార్లు వచ్చిపోయాడు, బాగానే ఉంది. ఎవరు? అంబటి మురళీకృష్ణ మొన్న వచ్చి 2 సార్లు గెలుస్తాడా? అనుమానం లేదు. ఓకే, గ్యారెంటీగా ఎదురు లేదు. ఎవరికి? అంబటికి ఎదురు లేదు. ఓకే, గెలుస్తాడు. అంబటికి ఎదురు లేదు, జగన్కి ఎదురు లేదు. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ఏం పర్లేదు. ఎవరు వస్తారు మళ్ళీ? జగన్మోహన్ రెడ్డి ఉన్నాను ఇప్పుడు అడిగా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసారుగా. కలిస్తే ఏం బిక్కుంటారో, అందరు కలిసి ఏం చేస్తారో, ఎందుకు అనవసరంగా. ఇక్కడ అంబటి మురళీకృష్ణకి ఇచ్చారు, తర్వాత దులుపాటి నరేంద్రకి ఇచ్చారు. ఎవరికి ఇస్తామన్నా? అసలు వైఎస్ఆర్ అంటే ఇంకా అంత అంబటి మురళీకృష్ణకి వెళ్తాడు. మరి వైఎస్ఆర్ అంటే ఇంకా తెలుగుదేశం ఎట్లా వచ్చింది? రాధిక పుట్టు రాదు. ఎందుకని అంటారు అంత ధైర్యంగా చెప్తున్నారు? ధైర్యంగా అంటే ఆయన పథకాలు పెట్టాడు, డబ్బులు ఇచ్చాడు, ఆకట్టుకున్నాడు జనాన్ని. ఇంకేమన్నా గ్యారెంటీగా ఎక్కడైనా గెలుస్తాడు. పొన్నూరు ఏంది, ఆడాయన కొట్టేస్తాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన నెంబర్ 1గా ఉంది. ఇలా పవన్ కళ్యాణ్, చంద్రబాబు వచ్చి గెలుస్తాం అంటే అసలు గెలవరు. కరోనా టైంలో ఆడకపోయారు వీళ్ళు. జనాన్ని పట్టించుకోండి, కరోనా టైంలో ఆడకపోయారు. 90 కానించి 120 సీట్ల దాకా మాయే జగన్. పొన్నూరులో ఇప్పుడు కొత్తగా వచ్చి మా ఎమ్మెల్యేలో ఉన్నాడు అంబటి మురళీకృష్ణ గారు 199% గెలుస్తాడు. అంత నమ్మకం అంటే మా జగన్ మీద నమ్మకం. ఈయనంటే మాకు కొత్త తెలియదు, ఆయన వల్ల మేము గెలిపిస్తాం. మా జగన్ వారి వల్ల. ఆయన కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాడు 7 నెలల నుంచి. అంటే నంబూరు వస్తాం ఆయన కొత్త, అయినా పర్లా. మొన్న మీటింగ్ పెట్టారు నంబూరులో, తండాలకు వచ్చారు జనం. జగన్ వారి మటుకి 100% గెలుస్తాడు. 90 కానించి 125 సీట్లు మాయే. వైఎస్ఆర్ చెప్పి మాది. జనసేన టీడీపీ కాదు, ఇంకొంత పార్టీలు తెచ్చుకోమాను. సింగిల్గా వస్తాడు, గెలుస్తాడు జగన్. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగనే. అంబటి మురళీకృష్ణ గెలుస్తాడు. అది